యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగరమాగదు స్తుతించక నేను కీర్తించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ దేవాది దేవునితో మాట్లాడదాం, ప్రార్థిద్దాం. ఆయన ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని ఆయన కొరకు ఉపయోగించేవారిగా, ఆయన సన్నిధానంలో గడిపేవారిగా మన యొక్క జీవితాలు ఉండులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీవించండి. మన మధ్యన డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ కూడా తలల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. నిజమే, మనందరిది ఈ జీవితం కూడా ఒకప్పుడు మారా వంటి జీవితం, చేదు జీవితం, కానీ ఆయన మధురముగా మార్చాడు. ఎందుకో తెలుసా? ఆయన స్తుతిద్దామని, ఆయనను ఆరాధిస్తామని. కానీ మన జీవితాలు ఎన్ని వాక్యాలు విన్నప్పటికీ కూడా ఇంకా మారా వంటి జీవితాలుగానే మన జీవితాలు ఉంటున్నాయి. మనము మార్పు చెందవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన ప్రేమ చేత కాదు, కానీ ఆయన ప్రేమ చేతనే మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మనం రక్షిస్తూ ఉన్నాడు. ఆయన తన రక్తాన్ని చిందించి మనల్ని రక్షించాడు. గమ్యం లేని ఒక బాటసారిగా మనం ఉన్నప్పుడు ఆయన మనలను తన యొద్దకు చేర్చుకుని ఆయన వాగ్దానానికి వారసులుగా చేశాడు. మనము ప్రార్థించాలి, ఆయనను ఆరాధించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుని మాటలు నీకు వినపడుతున్నప్పుడు చంచల మనస్కుడుగా నువ్వు ఉండకూడదు, ద్విమనస్సు కలిగి నువ్వు ఉండకూడదు. బాప్తిస్మ నాడు ఏ మనసు అయితే నీది మారి ఉన్నదో ఆ మారిన మనసే నేటి వరకు స్థిరంగా ఉండాలి. ఒకప్పుడు నీ చంచల మనసు కావచ్చు, ఒకప్పుడు ప్రకృతి సంబంధమైన మనసు కావచ్చు, ఒకప్పుడు లోక సంబంధమైన మనసు కావచ్చు, ఒకప్పుడు లోకంలో ఉన్నవన్నిటిని నువ్వు కోరుకోవచ్చు. నువ్వు మారిన తర్వాత కూడా ఆ లోకము నీలో ఉండకూడదు, ఆ లోక ఆశలు లోక కోరికలు నీలో ఉండకూడదు. పరిపూర్ణమైన మార్పు అంటే దేవునికి చాలా ఇష్టం. ఇన్ని మాటలు వింటున్నా ఇంకా మన మనసు ద్విమనస్సుగా ఉంటే, చంచల మనసుగా మనది ఉంటే, స్థిరమైన మనసుగా మనది లేకపోతే ఆయన యొక్క రాజ్యానికి మనం చేరుకోలేం. ఎన్ని మాటలు మనకు వినబడుతున్నాయి, ఎంతగా దేవుని గురించి గొప్పగా వింటూ ఉన్నాం. ఆ గొప్ప దేవుని, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ప్రతినిత్యము మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇన్ని మాటలు తెలిసినా సరే మారాలాగా మన జీవితం మారడం లేదా? చేదైన జీవితంలో ఒకవేళ ఉండిపోతున్నాం. మధురమైన మాటలు విన్న తర్వాత మధురముగా మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క భాగ్యము ఎంత గొప్పదో తెలుసా? ఈ భాగ్యం లేక ఎంతమంది తమ ఇంటి దగ్గరే ఉండి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు తెలుసా? ప్రమాదవశాత్తు ఎంతోమంది యాక్సిడెంట్లు పాలవి కూడా ఇంటి దగ్గరే ఉంటూ ఉన్నారు. ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఆయన కృప వలన ఇట్టి రీతిగా ఈ యొక్క పట్టణంలో మనల్ని అందరినీ సమకూర్చి ఇంత గొప్పగా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రాత్రి దేవుడు నీకు వినిపిస్తున్న మాటలను బట్టి నువ్వు ఆనందించు. ఆయన యందు అతిశయించు, ఆయన యందు మాత్రమే అతిశయించు. ఆయనకు మాత్రమే నీ యొక్క మహిమ చెల్లాలి, ఆయనకు మాత్రమే నీ యొక్క ఘనత చెందాలి.
ప్రియ సహోదరుడా, మారా వంటి జీవితంలో ఇంకా నువ్వు చేదైన అనుభవాలు, చేదైన వేరుని నీ జీవితంలో ఉంచుకోకు. మధురమైన మాటలు ఆలకిస్తున్న నీవు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి రాత్రి ప్రార్థన చేద్దాం. ప్రేమగలన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ జీవమగల దేవానాయన, ఇదిగో తండ్రి ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ మాటలు వినిపింప చేయడానికి తండ్రి మమ్మల్ని అందరినీ ఆయుక్తపరిచినందుకు మీకు వందనాలు నాయన. ఇదిగో దేవా, దైవజనులు నిలబెట్టుకుని చక్కని మాటలు మాకు అందించండి. ఇప్పటివరకు పాటలు పాడిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. వారు ఇదిగో ప్రభు వారి స్వరాలను ముట్టి ఇంకా నువ్వు ప్రభు ప్రతి స్థలమందును ప్రభు తమ పాటల ద్వారా నేను మహింపరిచే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. నీ వాక్యం వింటున్నంతసేపు ప్రభు నాయన కేవలం నీ వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా ఆ వాక్య ప్రకారము ప్రవర్తించేవారు ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభువా. దూర ప్రాంతం నుంచి వచ్చి కూడా ప్రభువా ఒకవేళ నిర్లక్ష్య ధోరణితో ఉండి ప్రభువా ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతే ఏం ఉపయోగమని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ వాక్యం వినబడుతున్నంతసేపు ప్రభువా తమ హృదయాలలో తండ్రి ఒక బలమైన తీర్మానం చేసుకుని నీ కొరకు ఉన్నతంగా బ్రతుకుతానని మాటిచ్చే బిడ్డగా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం తెచ్చుకోమని, వారి చదువులను, వారి ఉద్యోగాలను, వారి కుటుంబంలో ఉన్న సమస్యలను, ప్రతి సమస్యను మీ ఎదుట పెడుతూ ఉన్నాం తండ్రి. వారు చెప్పుకోలేని బాధలను, చెప్పుకోలేని సమస్యలను ఇదిగో ప్రభా ప్రతి సమస్య అందు ప్రభా మీ కృప చూపించి ప్రభా ప్రతి సమస్యను తీసివేసి ప్రభా పరిశుద్ధునిగా, నిర్దోషినిగా నీ సన్నిధిలో నిలబడ్డకు సహాయం దయచేయమని అన్ని విధాలా ప్రభా మేము అందరము మీకు లొంగిపోతూ ఇదిగో ప్రభా నీ మాటలను మాకు వినిపింప చేయమని కోరుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని ఈ ప్రార్థన పెరిగి కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో వాక్యపఠనం జరిగించుకుందాం. దయచేసి బైబిల్ తెరచి కీర్తనల గ్రంథము 90వ కీర్తన 'ఉత్తర ప్రత్యుత్తరముగా మన మధ్య ఉన్నటువంటి భీమరావు గారు వచ్చి జరిగిస్తారు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మొదటి నుంచి వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందామండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టవేయగా వారు నిద్రింతురు. పొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములను గడిపితివి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీవు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు. నీ సేవకులను చూసి సంతాపపడుము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. థ్యాంక్ యూ. మంచిదండి. దయచేసి అందరూ కూర్చోండి. వాక్యపాఠంలో సహకరించినటువంటి సహోదరులు భీమారావు గారికి యొక్క ఆరాధన తరపున వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సమయం అవుతుంది కనుక మొదటి వర్తమానంలోనికి మనం ప్రవేశిద్దాం. మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకుడు సురేష్ గారు వచ్చి మరి ప్రారంభ మాటలుగా మరి కొన్ని మాటలు పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను.
దయచేసి స్త్రీలు కొద్దిగా ముందుకు జరిగి కూర్చోండి. చేరువచ్చిన దేవుని పిల్లలు మీ అందరికీ క్రీస్తునామములో నా శుభములు. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, దేవా, ఇప్పటి వరకు తండ్రి వాక్య పఠనంలోను వాక్య ధ్యానంలోను తండ్రి, ఆరాధనలోను కీర్తనలోను మీ సహాయాన్ని అనుగ్రహించారని మేము నమ్ముచున్నాం తండ్రి. అలానే మొదటి వర్తమానంలోనికి మేము ప్రవేశించుచుండగా ప్రభువా, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీరే నేరుగా మీ పిల్లలతో మాట్లాడతారని తండ్రి, ఎక్కడైతే ఆగిపోయామో అక్కడి నుండి మరలా పరిశీలన చేయుచుండగా మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైన క్రీస్తునామమున సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. గతించిన వారం దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలనుకున్న ఒక బృందం కొరకు మాట్లాడుకుంటూ మనం కొన్ని విషయాలను గమనించి ఆపేసాం. ఎంతమంది గుర్తుంది? ఏ విషయాల గురించి ఆలోచన చేసాం? పోనీ ఎవరికి గుర్తులేనట్టుంది. సర్లే, నేనే గుర్తు చేస్తా. చూద్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. గతించిన వారం ఈ 2 వచనాలని, ఈ 2-3 వచనాలని మనం ఆలోచన చేసాం. ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి జనాభా, ప్రతి మానవుడు దేవుని యొక్క వెదుకులాటలో ఉండి దేవుణ్ణి మెప్పించాలని వారు అనుకున్న దేవుళ్ళను, దేవుణ్ణి మెప్పించాలని, ఆయనకి ఇష్టంగా ఉండాలని, ఆయన దగ్గరికి చేరాలని, మోక్షం పోవాలని, పాపాన్ని పోగొట్టుకోవాలని ఎన్నో ప్రాక్టీస్లు మనిషి చేస్తున్నాడు. అవేంటో పోయిన వారం ఆలోచించాం. దీక్షలు పాటించడం, ఆసనాలు వేయడం, ఇంకా కొన్ని చెప్పండి, క్రైస్తవ్యంలో మాలలు కూడా వేయడం, కొంతమంది ఉపవాసాలు ఉండడం, కొంతమంది హిమాలయాలకు పోవడం, శవాల మధ్యకు పోవడం. మనుషులు పలు రకాలైన విధాలుగా ఏదో ఒక విధంగా నేను నమ్ముకున్న దైవాన్ని సంతృప్తిపరచాలని కొన్ని మార్గాలను ఎన్నుకున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చింది కాదు, మిడిల్ ఆసియా కల్చర్ నుండి వాతలేసుకున్నదే అని చెప్పాను. అయితే దాని అంతటికి మూలం దేవుడిచ్చిన ఆజ్ఞలో, కొంచెం సౌండ్ పెడతాం, దేవుడిచ్చిన ఆజ్ఞలో పురుషుడు కానీ స్త్రీ కానీ నాకు ఇష్టంగా ఉండాలి అనుకున్నవారు నాజీరు అనే వ్రతాన్ని పూనుకోవాలి. నాజీర్ అన్న ప్రధానికి అర్థం ప్రతిష్ట, స్థిరముగా నిలబడుట, వ్రతం పూనడం, మొక్కుబడి చేసుకోవడం, ఇలాంటివి అనేక అర్థాలు ఉంటాయి. అయితే ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేకముగా బ్రతకాలి, దేవునికి నేను పరిశుద్ధంగా నా జీవితాన్ని అప్పగించుకోవాలని ఎవరైతే అనుకుంటారో వారందరూ ఎలా పడితే అలా బ్రతికితే వీలు లేదని కొన్ని షరతులు దేవుడే పెట్టాడు. అందులో మొట్టమొదటిది మనం ఆలోచన చేసాం. ఏంటది? మొట్టమొదటిగా దేవుని కొరకు బ్రతకాలనుకున్న పురుషుడు కానీ స్త్రీ కానీ మద్యాన్ని, ద్రాక్షారసాన్ని మానేయాలి. అది పొలయబెట్టినదైనా మంచిదైనా ఏ ద్రాక్షారసాన్ని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే కీర్తనకారుడు అన్నాడు, ద్రాక్షారసం వలన మనిషికి ఉల్లాసం ఎక్కువ అవుద్ది, సంతోషం పెరిగిపోద్ది. మనిషి సంతోషంగా ఉంటే ప్రభు గుర్తురాడు కాబట్టి తనకి సంతోషకరమైనవన్నీ వదులుకుని దేవునిలోనే సంతోషాన్ని ఎదుక్కోవాలి అన్నది మొదటి భాగం అయింది. ఇక ముగిస్తూ ఇంకొక 2 భాగాలు ఉండిపోయానని మీకు కొన్ని ప్రశ్నలు అడిగి వెళ్ళిపోయా. అవేంటంటే ఇప్పుడు చదువుతాం. 4వ వచనం, 5వ వచనం. 5, అతడు నాజీరగుటకు మ్రొక్కుకొని దినములన్నిటిలో మంగలి కత్తి అతని మీద వేయవలదు. దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తి ఏం చేయాలట?
కటింగ్ వేసుకోకూడదట. మీకు అనిపించవచ్చు, దేవుని కొరకు మనందరం బ్రతుకుతున్నామా లేదా? మనం అందరం ఏం చేస్తాం? పెరిగిపోయిందంటే కటింగ్ వేయించుకుని వచ్చేస్తుంటాం. ఇప్పుడు దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతికే వాళ్ళు ఏమంటున్నారంటే గెడ్డం తీయకూడదట, దేవుడు అన్న మాటలు అవి. కటింగ్ వేయించుకోకూడదట, అసలు మంగలి కత్తి అనేది తల మీదకి రాకూడదట. నేను అడుగుతున్నా, ఒకవేళ మంగళ కత్తి తాకితే పరిశుద్ధత కోల్పోతే ఈరోజు మనం అందరం పరిశుద్ధులమా? దీన్ని బట్టి అడుగుతున్నా, వేయించుకోద్దని చెప్పట్లా. ఇక్కడున్న భావం, ఇక్కడున్న ఈ పదాల ద్వారా, ఇక్కడున్న ఈ సందర్భం ద్వారా దేవుడు క్రొత్త నిబంధనలో అనగా ఈ కాలంలో బ్రతుకుతున్న విశ్వాసులకి ఏదో నేర్పించాలని రాయించాడు ఆయన. బైబిల్లో ఒక సందర్భం, ఒక పదం లేదా ఒక వాక్యం రాయబడుతుందంటే ఏదో అలా రాయబడదు ఇష్టం వచ్చినట్టుగా. దాని నుండి ప్రతి విశ్వాసి ఏదో ఒకటి నేర్చుకోవాలని ఆయన రాస్తాడు. ఏదో ఒకటి అన్న పదం కన్నా దేవుడి ద్వారా రాయబడిన ఈ గ్రంథంలో ఒక సందర్భం రాయబడుతుందంటే దాని ద్వారా విశ్వాసి పరిశుద్ధతను పెంపొందించుకోవడానికి రాయబడుతుంది. ప్రతి సందర్భం నుండి దేవుడు ఏదో ఒక పాఠాన్ని విశ్వాసికి నేర్పి దాని ద్వారా వారి పరిశుద్ధతను లేదా వారి విశ్వాసాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించుకోవడానికి తోడ్పడాలని రాయిస్తాడు ఆయన. అయితే పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు. దీనికి క్వైట్ ఆపోజిట్ వచనాలు మన క్రొత్త నిబంధనలో కనబడతాయి. అది నేను లాస్ట్ టైం చెప్పి ముగించా. ఏంటంటే అసలు నాజీరు చేయబడిన వారు, మొక్కుకొనిన వారు, దేవుని కొరకు ప్రత్యేకముగా నిలబడాలి అనుకున్న వారు ఎవరైనా మంగలి కత్తి తల మీదకి రాకూడదన్నది ఇక్కడ ఆజ్ఞగా ఇవ్వబడితే, నేను అనుకుంటాను దీనికి వ్యతిరేకముగా పౌలు గారు ఒక మాట రాశారు. ఏమని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మరలా ఇక్కడికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దాం. 13 నుంచి చదువుదాం. మీలో మీరే యోచించుకొనిడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా తగదు? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనం. తల వెంట్రుకలు పెంచుకొనుట ఎవరికి ఘనము? స్త్రీకి ఘనము. తల వెంట్రుకలను పెంచుకొనుట ఎవరికి అవమానం? పురుషునికి అవమానం. ఇది పౌలు గారు మాట్లాడుతున్నది. మరి ఇప్పటి వరకు సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో దేవుని కొరకు ప్రత్యేకింపబడిన తెగ అనగా నాజీరులు, మొక్కుకొనిన వారు, వ్రతం పూనిన వారు, పరిశుద్ధంగా జీవితాన్ని అప్పగించుకోవాలనుకున్న వారట తలను పెంచుకోవాలట. రెండిటికి వ్యతిరేకత ఉందా లేదా? అక్కడేమో పురుషుడు తల పెంచుకోవాలి అంటున్నారు, పురుషుడైనా స్త్రీ అయినా భేదం లేదు. ఇక్కడేమో పురుషుడు పెంచుకుంటే అవమానం, అది స్త్రీకు మాత్రమే ఘనం అన్నాడు. రెండిటికి వ్యతిరేకత కనబడుతుంది అని అనుకున్నా అది వ్యతిరేకత కాదది. పాత నిబంధనలో ఒక సందర్భం మన కొరకు రాయబడిందంటే దాని ద్వారా ఆధ్యాత్మిక విలువలు ఎన్నో మనం నేర్చుకోవాలని రాయబడింది. అది నేను అడుగుతున్నా, ఎందుకు పెంచుకోవాలి పురుషుడు తల? ఒకవేళ మనమే నాజీర్లయ్యం అనుకోండి, మనమే వ్రతాన్ని పూనాం అనుకోండి, మనమే మొక్కుబడి చేసుకున్నాం అనుకోండి. ఇదిగో నేను 40 రోజులు ఉండాలని మొక్కుబడి చేసుకున్నప్పుడు ఈ 40 రోజులు తల పెంచుకోవాలట. లేదా 4 సంవత్సరాలు అనుకో, 4 సంవత్సరాలు తల పెంచుకుంటే ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? ఇంక మనల్ని చూడలేరుగా. అలా పెంచుకుని ఇప్పటికీ ఉన్నారు చాలామంది. తలను పెంచుకుని దేవునికి మొక్కుబడిగా తలనిచ్చేవారు కూడా ఉన్నారు. దానికి ఆధారం కూడా ఇదే. గౌరీపట్నం కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ గుణదల కానీ, ఇంకా మెదక్ కానీ, ఈ చర్చిలకు పోయి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మా హస్బెండ్ తలంతా పట్టుకెళ్ళి దేవునికి కానుకగా ఇచ్చేస్తారు. వీళ్ళు ఇచ్చేవారు లేరు. దీనంతటికి మూలం కూడా ఇదే. ఇది మూలం ఎలా అయిందంటే సరిగా విశ్వాసులకి అర్థం కాక. సరిగా అర్థం కాకపోతే ఏమవుద్దంటే తల ఎగరేసుకుని తిరుగుతాం, తల పెంచుకుని. ఈరోజు కూడా చాలామంది పెంచుకుంటారు చూడండి. అయితే
పురుషుడికి ఇది అవమానం, పురుషుడికి ఇది అవమానకరమైనదని పౌలు గారు చెబుతున్నప్పుడు పాత నిబంధనలో డైరెక్ట్గా దేవుడే ఎందుకు పెంచుకోమన్నాడు మోసే గారి ద్వారా? మరలా చదువుదాం ఒకసారి ఆ మాట, చదువుదాం. 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వచనం. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగలి కత్తి అతని తల మీదకి రాకూడదు. తలలు పెంచుకున్న నాజీర్లు మనకు బైబిల్లో కనబడతారు. ఎగ్జాంపుల్ సంసోను. పెంచుకున్నాడు ఆయన బలమే అందులో దాగుందట. నాజీరు చేయబడిన వారు కత్తిరించుకోరట. ఎగ్జాంపుల్ సంసోనే కాదు, సమూయేలు కూడా. సమూయేలే కాదు, నహూము గ్రంథంలో చెప్పబడుతున్న ఆ యవనస్తుల గుంపు కూడా. వారే కాదు, క్రొత్త నిబంధనలో కనబడుతున్న యోహాను కూడా. వారే కాదు, పౌలు గారితో సహా నాజీరులుగా ఉండడానికి పూనుకున్న కొంతమంది మనకు బైబిల్లో కనబడతారు. వీళ్ళందరూ తలను పెంచుకున్నారట. తలేమో మనకి ఎలా కనబడుతుంది క్రొత్త నిబంధనలో? పెంచుకోవడం అవమానకరముగా. పాత నిబంధనలో నాజీర్లు తల పెంచుకుంటే ఒక అర్థం ఉంది. ఈరోజు క్రొత్త నిబంధనలు ఇది మనకు అర్థం కావడానికి ఏంటంటే, పాత నిబంధన వరకు దేవుని కొరకు ప్రత్యేకముగా కనబడడానికి, వీడు నాజీరు అని గుర్తించడానికి, ఇతను దేవుని కుమారుడు, దేవుని పక్షాన నిలబడుతున్నవాడు, దేవుని కొరకు ప్రత్యేకముగా తన జీవితాన్ని కట్టుకుంటున్నవారు, అందరిలా బ్రతికేవాడు కాదు అనడానికి సూచనగా అతను చూస్తే అర్థమయ్యేదేంటి? 1 ద్రాక్షారసాన్ని మానేయడం, 2 తలను పెంచుకోవడం. అంటే తలను పెంచుకొని అలా తిరుగుతుంటే మనం అనుకోవాలి ఈ అబ్బాయి నాజీరు అని. పాత నిబంధనలో యూదుల మధ్య తలను పెంచుకుంటూ తిరుగుతున్నారు అనుకోండి పురుషులు, అప్పుడు మనం అనుకోవాలి ఏమని? ఇతడు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు, ఇతడు అందరిలాంటి వాడు కాదు. అందరూ ఒకలా బతికితే నాజీరు చేయబడిన వాడు ప్రత్యేకముగా బ్రతుకుతున్నాడు, ఇతడు నాజీరు, దేవుని కొరకు మ్రొక్కుకొని వాడని గుర్తించేవారు. మరి ఈరోజు మనకి ఇది ఎలా అప్లై అవుద్ది? ఆ రోజు చూస్తే చెప్పొచ్చు ఇతను నాజీర్ అని. అతని క్రియలను బట్టి, అతని యాటిట్యూడ్ను బట్టి, అతని యొక్క రూపాన్ని బట్టి చెప్పొచ్చు. ఈరోజు మనం నాజీర్ల మన సంగతి మనకు తెలుసా? ఒక విషయం చెప్పనా, బాప్తిస్మం పొందిన తొలి దినము నుండి దేవుని కొరకు ప్రత్యేకముగా బ్రతకాల్సిన తెగ ఒక విశ్వాస యొక్క జీవితం. అదే అపోస్తులుడైన పేతురు గారు అపోస్తుల కార్యంలో ఆయన ప్రసంగం చేస్తూ 2-3 అధ్యాయంలో మాట్లాడేది అదే. ఇదిగో మీరు ఈ లోకానికి వేరే ప్రత్యేకముగా అన్న పదాన్ని ఎందుకు నొక్కుతున్నారంటే, ఇదిగో దేవుని కొరకు బ్రతికేవారు అందరిలా జీవించడానికి వీల్లేదు. అందరూ వారి ఇష్టం వచ్చినవి చేస్తారు, అందరూ తాగుతారు, అందరూ తిరుగుతారు, అందరూ వారి ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడతారు. కానీ దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు అలా ఉండడానికి వీల్లేదు. అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా. పాత నిబంధనలో అతను చూస్తే చెప్పొచ్చు ఇతను ప్రత్యేకమైన వ్యక్తి అని. క్రొత్త నిబంధనలో మనల్ని చూసి అనాలట, మన ప్రవర్తనను చూసి ఇతడు ప్రత్యేకింపబడిన కుమారుడు అని అనగలుగుతున్నారా మనల్ని చూసి? లేదు. పేతురు గారు ప్రత్యేకముగా ఉండాలని చెప్పింది అదే. మీరందరూ ఈ లోకానికి వ్యతిరేకంగా ప్రత్యేకముగా వీరితో కలవకుండా సహవాసాలు దూరంగా వెళ్ళి ఆత్మీయులతో సహవాసం ఉండాలని అపోస్తలులు పదే ప్రకటించింది ఏంటంటే ఇదే. ప్రత్యేకత ఉండాలని, ఒక డిఫరెంట్ లైఫ్ ప్రభుకు చూపించాలట. ఈరోజు ఉందా క్రైస్తవులుగా బాప్తిస్మం పొందిన మనలో? లేదు. వారు ఎలా బ్రతుకుతామో మనం అలానే బ్రతుకుతాం. వారు సినిమాలకు వెళ్తారు, మనం సినిమాలకు వెళ్తాం. వారు తాగుతారు, మనం తాగుతాం. వారు పార్టీలు చేసుకుంటారు, మనం పార్టీలు చేసుకుంటాం. వారు బూతులు మాట్లాడతారు, మనం బూతులు మాట్లాడతాం. వారు సీరియల్ చూస్తారు, మనం సీరియల్ చూస్తాం. వారికి మనకి ప్రత్యేకత ఎక్కడుంది? లేదు. మరి ప్రత్యేకత లేకపోయినా మనం చెప్పుకుంటున్నాం. ఈ తరపు నాజీర్లను చెప్పుకోకపోయినా క్రైస్తవుడు అంటేనే ప్రత్యేకింపబడిన, ఒక మ్రొక్కుకొనిన, వ్రతం పూనుతున్న ఒక నాజీరు, ప్రత్యేకింపబడిన ఒక విశ్వాసిని మనం చూస్తున్నప్పుడు అనిపించాలి ఇతడు నాజీరు, అనగా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన గుంపు అని మనల్ని చూస్తే చెప్పాలి. అనగలుగుతుందా ఈరోజు సమాజం? ఎన్నో ఆధ్యాత్మిక విలువలు ఉన్నాయి. ఇది ఒకటైతే, ప్రత్యేకత ఒకటైతే, తలను పెంచుకోవాలట. పెంచుకుంటే ప్రత్యేకత ఆ రోజు కనబడితే, ఈరోజు తలను పెంచుకోమని బైబిల్ చెప్పట్లేదు. కానీ
తలని పెంచుకోవడం ఏంటట? అవమానం. ఆ మాటల్లో మనకు కావాల్సింది ఏంటో తెలుసా? దీనిని క్రొత్త నిబంధన భాష్యంలోనికి తోడుకొని వస్తే, దేవుని కొరకు మనం నిష్టగా నిలబడితేనట అవమానాలను కూడా భరించడానికి సిద్ధపడాలి. అర్థమైందా? మనం ప్రత్యేకంగా బ్రతుకుతున్నాము అనడానికి గుర్తులలో మరొక గుర్తుతో ఎన్ని అవమానాలు మనకు వస్తున్నా, ఎన్ని నిందలు కలుగుతున్నా, ఎందరు ఏమన్నా, మనం చేయని తప్పులను కూడా మన మీద రుద్దాలని ప్రయత్నించినా, ఏం చేసినా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? అవమానాలకి పాత్రుడలమని మనం ఎంచుకుని దేవుణ్ణి మహిమపరచాలట అవమానాన్ని బట్టి. ఆ రోజు అతడు తల పెంచుకుని తిరుగుతుంటే అవమానం అతనికి. ఆ రోజు పురుషులు తల పెంచుకుని తిరుగుతుంటే ఆ రోజు అవమానమే. ఈరోజు పెంచుకుంటున్న క్రైస్తవులకి అవమానమే బైబిల్ ప్రకారం. అయితే ఆ అవమానం తలను పెంచుకోవడంలో కాదు, కానీ దేవుని కొరకు నిష్టగా నిలబడుతున్నప్పుడు, పరిశుద్ధంగా జీవితాన్ని దేవునికి అప్పగించాలని, దేవుని పక్షాన పోరాడాలని నిలబడిన వారికి అవమానాలు వస్తే దాన్ని భరించడానికి సిద్ధంగా ఉండాలని చెబుతుంది. నిన్నెన్నో మాటలు అంటారు, కానీ మాటలు పలుకుతారు. నీకు వ్యతిరేకంగా ఒక అపహాసక బృందమే రెడీ అవుద్ది. అయినా నువ్వు నిలబడాలి బెదరక. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా నిలబడతాడంటే నిలబడతాడు. ఎలాంటి అవమానాలు వచ్చినా. ప్రభువే అన్నాడు కదండి, నువ్వు నా పక్షాన్ని నిలబడితే నీకు వచ్చే గిఫ్ట్ ఏంటి చెప్పండి? ఆయన అన్న మాట. అవమానాలు, హింసలు, దెబ్బలు, సభల ఎదుటికి ఈడ్చుకుపోతారట. చేయని వాటికి కూడా మనం నేరాన్ని భరించాలి. మనం చేయని తప్పులను కూడా మన మీద వేసుకుని తల దించుకుని పోవాలంతే. దేవుడు చూసుకుంటాడని వదిలేయలేక పదే పదే మనల్ని అవమానిస్తున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు, మా మీద ఇలా ఉన్నారని ఎంతవరకు సమాధానం చెప్పాలి అంతవరకు చెప్పి వదిలేయడమే. ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు నా కొరకు నిలబడుతున్న వాడవైతే ఎలాంటి అవమానమైన భరించడానికి సిద్ధపడు. నీకు నీతి కిరీటం పెట్టేది నేను, మహిమ లోకానికి తీసుకువెళ్ళి సింహాసనం ఇచ్చేది నేను, ఎన్ని అవమానాలు ఇచ్చినా నా కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకునేది నేను. నా కొరకు నువ్వు నిలబడు. నీకు ఎలాంటి అవమానాలు వచ్చినా దాని అన్నిటినీ పూదండగా మార్చేది కూడా నేనే. ఈరోజు మీతో మాట్లాడుతున్నా. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న ప్రభు కొరకు నిలబడుతున్నప్పుడు, మీరు ఎలాంటి శోధనలో ఉన్నా, మిమ్మల్ని మీ వారే కాదన్నా, మిమ్మల్ని మీరు చేయని తప్పులు మీ మీద రుద్దుతున్నా, కావాలని మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తున్నా, దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? దేనికి బెదరకు, నువ్వు నిలబడు. నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి. ఒకరోజు ఆ కన్నులన్నీ నీ వైపు చూస్తాయి. నువ్వు అలా నిలబడు. నా కొరకు అవమానాన్ని భరించు. నీ అవమానాల్ని పూదండలుగా ఎలా మార్చాలో అది నా పని. అది నువ్వు అలా నిలబడు. ఈరోజు మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మనల్ని ఎవరు ఎన్ని మాటలన్నా, ప్రభు అంటున్నాడు ఈరోజు మనతో, నువ్వు నా కొరకు అవమానాలు భరించడానికే నేను నిన్ను ఎన్నుకున్నా. అపోస్తుడైన పౌలు గారిని ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా నామాన్ని భరించడానికి నిన్ను ఎన్నుకుంటున్నా అన్నాడు. నా నామాన్ని భరించడానికి, అవమానాలు పొందడానికి, నా కొరకు శ్రమలు పొందడానికి నిన్ను నిలబెట్టుకున్నా. ఎలాంటి అవమానాలైనా భరించన్నాడైనా, నిలబడ్డాడైనా. ఆయన కన్నా మనకు వచ్చే ఘోర అవమానాలు ఏమైనా ఉన్నవా? ఊరంట పోతుంటే చీ అన్నారు, కొట్టారు, కుక్కడు ఈడ్చినట్టు ఈడ్చుకుపోయారు, తన వారే తన కాదన్నారు, ఆఖరికి ప్రభువునే తన సోదరులే నిందించారు కదా. వారే భరించినప్పుడు, వారు మనకి మాదిరిగా ఉన్నప్పుడు మనం కూడా సహించాలి, మనం కూడా భరించాలి. మనం చేయను మన మీద రుద్దుతారు. యోసేపు మీద రుద్దరు ఆయన మీద. ఆయన ఏ తప్పు చేయకపోయినా వ్యభిచారి అని ముద్రేసింది ఆ రోజు లోకం. ఆయన ఏ లోపం లేకుండా దేవుని కొరకు నిష్టగా బ్రతికినా ఆయన ఒక దొంగగా ముద్రేసింది ఆయన మీద. ఇలా రోజు యోసేపు మీదే నిందలేశారు, యేసుక్రీస్తు వారి మీదే నిందలేశారు. మన మీద వేయడానికి ఎంత? మనం నిలబడాల్సింది. అవమానాలకి పాత్రులు మనం, వధకు సిద్ధపరచబడిన గొర్రెల వలె ఎవ్రీడే మనం వధింపబడుతున్న వారిగా ముందుకు పోవాలి. అది అవమానమైనా, అది ఏదైనా, బాధ అయినా, సూటుపోటి మాటలైనా, ఎలాంటివైనా, ఎన్ని అనుకుంటారో అనుకునేవడమే. ప్రభు మన పక్షాన్ని నిలబడతాడట. ఇది 2, 3 చెప్పనా? తలను పెంచుకోమంటున్నాడంటే విధేయతకు చిహ్నం అది.
తలని పెంచుకోవడం స్త్రీకి ఏంటట? ఘనము, అనగా పురుషుని కన్నా తక్కువగా చేయబడింది. అనగా క్షమించండి, మీరు అపార్థం చేసుకోవద్దు. పురుషుడు అనగా తన భర్త తన మీద అధికారి అని ఒప్పుకోవడానికి తలను పెంచుకోవడంలో చిహ్నంలో ఒక చిహ్నం అది. తలను పెంచుకుంటున్నామంటే నాకన్నా పైవాడు నా భర్తను చూపించడం. ఆ రోజు నాజీర్లు తలను పెంచుకోవడానికి గుర్తులో గుర్తుండే చెప్పన, దేవుడు నా మీద అధికారి, దేవునికి నాకు ఒక ప్రత్యేకమైన బంధం ఉంది, అది ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న మాకే అర్థమవుద్ది. దేవుని కొరకు అవమానాలు భరించడమే కాదు, నా హృదయంలో అనగా నా మెదడులో ఏదైతే ఆలోచనలు వస్తున్నాయో అవి కేవలం ప్రభువు కొరకు మాత్రమే ప్రతిరోజు ఆయన కొరకు ఆలోచించే విధముగా ఉండాలని, ప్రభు ఆలోచనల్ని కట్ చేయకూడదని తల గట్టించుకొద్దన్నారు ఆయన. ప్రభు ఆలోచనలు ఎవ్రీడే అలా ఎదుగుతూనే ఉండాలి. ప్రతిరోజు ఆయన కొరకు ఆ తల అలా ఆలోచిస్తూనే ఉండాలి. వాటిని కత్తిరించడానికి వీల్లేదు. దానిలోనికి మరొక ఆలోచన రావడానికి అసలు స్థానమే ఇవ్వకూడదని. ఒకటి ప్రత్యేకముగా కనబడాలి, రెండు అవమానానికి గుర్తు. ప్రభు కొరకు ఎలాంటి అవమానాలైనా భరించాలి. బాప్తిస్మం తీసుకున్నప్పుడు మాట ఇచ్చాం, ఏది ఏమైనా నీ కొరకే బ్రతుకుతామని. ఆ మాటకు వచ్చే గిఫ్ట్ ఏంటంటే అవమానం. అది క్రైస్తవులంటేనే అవమానింపబడిన వారు అన్నట్టుగా చూసారు ఆ రోజు. ఈరోజు కూడా మనల్ని అలానే చూస్తారు. 3 మరలా ఆయన అంటున్నాడు, నీ ఆలోచనలు ప్రభు కొరకు మాత్రమే ఎదగనివ్వాలి. తల ఎదగడం తర్వాత సంగతి మనకు చెబుతున్నాడు. మన ఆలోచనలు ప్రభు కొరకు ఎదగనివ్వాలి. ఆ సోదు గొడవలన్నీ పక్కన పెట్టి నువ్వు ఎవ్రీడే ఎక్కడ ఉండాలో తెలుసా? ప్రభు కొరకు ఆలోచిస్తూ దేవుని పని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దేవుని కొరకు ఎలా నిలబడాలి, దేవుని పని ఎలా చేస్తే ముందుకెళ్తుంది, నా జీవితం ఏంటి, నాకున్న స్థితి ఏంటి. ఎవరు ఏదో అనుకుంటే మనం ఆగిపోతామా? వద్దది. ఎవరో ఏదో అంటే మన పనేంటి అనేవాళ్ళేంటి, మనమేంటి మనకు చూసి మొరిగే వాళ్ళేంటి. అది కథట. దేవుని ఆలోచన ఎదగాలి. ప్రత్యేకింపబడిన వారం మనం, దేవుని పక్షాన నిలబడిన తెగ, దేవుని కొరకు పౌరుషంగా బ్రతుకుతున్న జీవితం కలిగిన వారు ఎవరైనా ఉంటే నిలబడాలి. అది అవమానమైన, బాధ అయినా, కష్టమైన, ఇవేమి మనకు లేకపోతే అందరిలానే మనం ఉంటాం. పక్షాన ప్రభు పక్షాన నిలబడితే ఆయనతో సహవాసం. నీ హృదయంలో, నీ తలలో ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో ప్రభు కొరకు ఎదగనివ్వాలి. విధేయతకు చిహ్నం, దేవా నా తల మీద అధికారివి, అనగా నా జీవితం మీద అధికారివి నీవే నా జీవితం మీద అధికారిగా ఉన్నావు. నా హృదయంలో ఆలోచించే ప్రతి ఆలోచన నీదే ఉండాలి, నీ పని కొరకే ఉండాలి, నిన్ను మెప్పించడానికే ఉండాలి. నీకు నా జీవితాన్ని పరిశుద్ధంగా ప్రత్యేకంగా చూపించుకునేదై ఉండాలని మన ఆలోచనలు ఉండాలి. అలా ఉండాలని ఆయన అంటున్నాడు. ఇప్పుడు చదువుతాం 5వ వచనం. అతడు నాజీరొకట మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయకూడదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అంటే మొక్కుకున్న వారు 4 దినాలు, 40 దినాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 రోజులు ఇలా మొక్కుకుంటారు. కానీ క్రైస్తవుడట జీవితాంతం ప్రత్యేకముగా జీవించాలి. దేవుని కొరకు ప్రత్యేకముగా ఉండే దినాలంటే చచ్చేంత వరకు ప్రత్యేకలమే. మనం చచ్చేంత వరకు ఈ లోకానికి ప్రత్యేకముగానే జీవించాలి. మనం అలాంటి జీవితం గడపాలట దేవుని కొరకు బ్రతికేవారు. ఇదిగో అందరూ చేసినట్టుగా మనం ఉండకూడదు, అందరిలో మనం బ్రతకూడదు. నలుగురు బ్రతుకున్నట్టే వారితోనే మన జీవితాన్ని కలిపేస్తే ప్రత్యేకత ఏమీ లేదు. ఆ రోజులు యూదులు ఎలా అయితే మద్యాన్ని తాగేవారో ఈరోజు కూడా మనం తాగుతున్నాం అన్నట్టుగానంతే. ఆ రోజు బ్రతికిన వారితో నాజీర్లు కూడా కలిసిపోయి బ్రతికితే వారికి ఇరికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఈరోజు లోకంతో మనం కూడా చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నామంటే వారికి మనకి పెద్ద ప్రత్యేకత కూడా ఏమీ లేదనే ప్రత్యేకత బైబిల్ కోరుతుంది. అది అవమానాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నీ వారు నిన్ను కాదన్నా, నీ వారే నిన్ను పొడిచినా, నీ కుటుంబపు వారే నిన్ను నిందించాలని చూసినా నిలబడాలి ప్రత్యేకంగా. ఎందుకంటే మన అవమానాలకి పాత్రులు. మనం అవమానింపబడాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం అవమానాలకి గురవుతూనే ఉండాలి. ఒకవేళ అవి లేకపోతే మనం అనుకోవాలి, నిజముగా నేను క్రైస్తవునా అని మనకే డౌట్ రావాలి.
మనల్ని ఎవ్వరు ఏమీ అనట్లేదు అనుకోండి, మనల్ని ఎవరు వేలెత్తు కూడా చూపట్లేదు అనుకోండి, అసలు మనం క్రైస్తవులమా కాదా అని మనకి డౌట్ రావాలి. ఎప్పుడు ఆ గుంపు అలానే ఉండాలి. మనల్ని అనేవారు ఉండాలి, మనల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉండాలి, మనల్ని చూసి అపహాస్యం చేసే వాళ్ళు ఉండాలి, మనల్ని చూసి నవ్వే వాళ్ళు ఉండాలి. ఏ పని పాట లేని ఒక గుంపు ఎప్పుడు అలా ఉంటానే ఉండాలి. వాళ్ళు ఉంటేనే మన ప్రత్యేకత ఏంటో మనకు తెలుస్తుంది. వాళ్ళు అలా ఉంటేనే మన బాధ్యత, మన పని, దేవుని సువార్త ఎలా ముందుకు తీసుకెళ్లాలో మనకు గుర్తుండదు. ఏమీ లేదనుకోండి, మన పనిలో మనం ఉంటాం, వాళ్ళ పని అలా. అది కాదు, ఎప్పుడు గుంపు అలానే ఉండాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని బాధ పెడితే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కానీ, మిమ్మల్ని శోధించే వాళ్ళు కానీ, మీ మీద నిందలేసే వాళ్ళు కానీ ఉంటే ప్రార్థన చేయండి. ఎప్పుడు ఆ గుంపు అలానే ఉండాలని. ఎందుకంటే మన పరుగేంటో మనకు తెలుస్తుంది, మన గురేంటో మనకు తెలుస్తుంది. అది తెలియాలంటే ఆ గుంపు ఉండాలి, మనం ప్రత్యేకంగా ఉండాలి. అది తెలియాలంటే ఆ గుంపు ఎప్పుడు అలానే నిలబడాలి. మనం కూడా వారిని చూసి వారి వైపు చూడక వాళ్ళని పట్టించుకునే అసలు వారి గొడవే లేదు. మన జీవితం ఏంటో మనది, మన పరుగేంటో మనది. మోయలేనంత బరువు బాధ్యత మన మీద ఉంది. మనం చేయడానికి నిలబడాలి. కానీ ప్రభువు మన పక్షాన నుండి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎంతమంది నిలబడతారో, ఎంతమంది దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాలు గడపాలనుకుంటున్నారో నిర్ణయం తీసుకోండి. అందరిలా బ్రతకొద్దు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ప్రభువుకి చూపించండి. మరొక బాగుండిపోయింది, వచ్చే వారం ఆలోచిద్దాం. మరలా ప్రశ్న వదిలేస్తా. కింద వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసా? శవాన్ని ముట్టుకోకూడదట. శవాన్ని ముట్టుకోకూడదంటే యేసుక్రీస్తు వారు శవాన్ని లేపేశారు, ఏలియా గారు లేపేశారు, పేతురు గారు లేపేశారు, అపోస్తులు చాలామంది శవాలను ముట్టుకున్నారు. ఇక్కడ శవాన్ని ముట్టుకొద్దు అంటాడు. ఒకవేళ ముట్టుకుంటే ఏమవుద్దో తెలుసా? 4 సంవత్సరాలు చేసుకుంది నాజీర్, 4 సంవత్సరాలు అని అనుకుంటే 3 సంవత్సరాల 364 రోజులు బ్రతికి 365 రోజున పొరపాటున శవాన్ని ముట్టుకుంటే అది నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, ఎవరైనా ఒకవేళ పొరపాటును ముట్టుకుంటే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయట. ఆ వేస్ట్ ఏంటో, శవాన్ని ఎందుకు ముట్టుకోవద్దు అన్నాడో, దాని ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఏం నేర్పించాలని ఆ సందర్భాన్ని రాయించాడో, ఎందుకొరకు ఈ మాటలు ఇలా ఉన్నాయో వచ్చేవారు ఆలోచించేద్దాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి కాబట్టి తల వంచండి, ప్రార్థించేద్దాం. సర్వోన్నతుడు అయిన మా దేవా, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, దేవా, ఈ లోకంలో బ్రతుకుతున్న వారిగా మేము కూడా తండ్రి చలించిపోక, అలజడి చెందక, మీ కొరకు ప్రత్యేకంగా నిలబడిన తండ్రి సైనికుల వల్ల మా జీవితాలు మేము కట్టుకున్నట్టుకు సహాయాన్ని అనుగ్రహించండి. లోకంతో కలిసిపోయి తండ్రి మేము కూడా బెదిరిపోక, లోకంతో కలిసి మేము కూడా వారితో తిరగక ప్రభువా, ప్రత్యేకంగా మా జీవితాలను మీకు కనపరుచుకున్నట్టుకు మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి తండ్రి. తండ్రి, నా వెనక బాట్లాడబోతున్న మీ కుమారులకి సమయోచితమైన జ్ఞానాన్ని, మీ ఆత్మ సహాయాన్ని, మాకు కావలసిన విలువైన మాటలను తండ్రి, మీ దైవ శాస్త్రాన్ని గూర్చి తండ్రి మేము విఫలంగా అర్థం చేసుకున్నటకు, వివరించుటకు మీ కుమారునికి అర్థం చేసుకున్నటకు మాకును మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశపడుచు ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మరి దేవాది దేవుడు మనం అనుగ్రహించినటువంటి మాటల్లో దేవునికి మనం ప్రత్యేకమైనటువంటి వారుగా మరి కనబడాలి. అలాగే సమాజంలో కూడా మరి నాజీరు చేయబడినటువంటి వారు ఏ విధమైనటువంటి ప్రవర్తన, ఏ విధమైనటువంటి విధి విధానాలు కలిగి ఉండాలో మరి ఇప్పటివరకు సహోదరులు చక్కటి వివరణ ఇచ్చినటువంటి సురేష్ గారికి ఈ యొక్క ఆరాధన తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క సమయంలో రెండవ వర్తమానంగా మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు జేమ్స్ అనే గారు వచ్చి రెండవ వర్తమానాన్ని అందించవలసింది ఈ యొక్క సమయానికి వారికి అప్పగిస్తున్నాను. దయచేసి స్త్రీలు ఎవరైతే అక్కడ ఉన్నారో దయచేసి ముందుకు కూర్చోండి, అటు వెళ్ళడానికి వీలుగా మార్గాన్ని ఇవ్వండి. దేవుని బిళ్ళని మీ అందరికీ క్రీస్తు నామములో ఓకేనా.
సెట్ అవుద్దా? గతించిన 2 వారాలు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ ఆ 2 వారాలు జ్ఞాపకం ఉంటేనే ఈరోజు మీకు మరిన్ని సంగతులు అర్థమవుతాయి. అది జ్ఞాపకం చేస్తూ 3వ తరగతిలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలదించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన ఘనమైన సంగతులు మరొకసారి మేము ధ్యానించడానికి తండ్రి మాతో మా అందరితో మీరు ఉండండి తండ్రి. గ్రంథము ఘోషిస్తున్న మీ తత్వాన్ని గూర్చి, పురాతనమైన సంగతులను గూర్చి నెమరు వేయిచుండగా, గతించిన 2 తరగతులు ఎలా అయితే మీ ఆత్మ సహాయాన్ని మా మీద కుమ్మరించారో, మరలా తిరిగి తండ్రి మాతో మా అందరితో మీ ఆత్మను అనుగ్రహించండి. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును, మనోనేత్రములు తెరవండి. నిజమే తండ్రి, మీ వ్యక్తిత్వం తెలియకుండా పరిచర్యకి ముందుకు వెళ్ళడం అనేది అది వ్యర్థమైన ప్రయత్నం. మౌలికమైన సిద్ధాంతమే తెలియకుండా మేము బైబిల్ దేవుడిని విశ్వసిస్తున్నామన్నది కూడా వెరీ చర్య. అలాంటి గుంపుల్లోనికి మేము జారిపోకుండా తండ్రి ఒక అర్థవంతమైన పునాది మీద మేము కట్టబడడానికి కొన్ని తరగతుల నుండి మాతో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మరిన్ని పురాతనమైన సంగతుల్లోనికి, లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి ఈ మాటలు అవసరం తండ్రి. ఇవి గ్రహించలేని వారు తండ్రి గుడ్డివారు, గ్రహించిన వారు తండ్రి జ్ఞానము కలిగిన వారు. అన్ని కార్యాలు, అన్ని పరిస్థితులు మీ చెంతను విడిచిపెడుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా విందాం, నిలువైన సంగతులు విందాం. మరలా చిన్న ప్రకటన. ఈ సోషల్ మీడియాలో ఈ కొంతమంది పని పాట లేని బ్యాచ్ ఏవో కామెంట్లు చేస్తున్నారని విన్నాం. నాకు చాలామంది వాట్సాప్కి పంపిస్తున్నారు. అదొక చెత్త. అది ఆ చెత్తగా ఆన్సర్ చేసేంత ఖాళీ మనకి లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి టిఫిన్ చేసేసి మళ్ళీ సాయంత్రం భోజనం చేసి నైట్ పడుకునేంత వరకు వాళ్ళకి ఫేస్బుక్లే ప్రపంచం ఇంక వాళ్ళకి. ఇప్పుడు అడిగిన ప్రతి ఒక్కడికి ఆన్సర్ చేస్తూ కూర్చోలేము. ఎన్నో విషయాలు ఏవో మాట్లాడుతున్నారు. ఈ చెత్త విషయాలు గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు అందరికీ సమాధానం ఉంటుంది. అప్పటి వరకు ఈ చెత్త విషయాలు మనకు అవసరం లేదు, వదిలేసేయండి. నాకు తెలుసు ఒక విలువైన డాక్టర్ని మనం డిస్కషన్ చేస్తున్నాం కనుక సాతానగాడు ఏదో ఒక గలిబిలి చేస్తాడని నాకు తెలుసు కనుక చాలా విలువైన సబ్జెక్ట్లో మనం ఉన్నాం. విషయాలన్నీ పక్కకు వదిలేసేయండి, విలువైన సంగతులు విందాం. చూద్దాం ఒకసారి ఆ థీమ్కి మనం వెళదాం. ఎన్ని రకాలుగా మనం ధ్యానిస్తున్నామో యెహోవా నామము, యెహోవా దూత, యెహోవా యొక్క వాక్కు, యెహోవా. గతించిన వారం యెహోవా దూతను గూర్చి ధ్యానిస్తున్నప్పుడు మనకు పవర్ కట్ అయింది. అక్కడతో వెళ్ళిపోయాం. మొదటి క్లాస్ మీకు గుర్తుందో లేదో, కొత్త వారు ఎవరైనా వస్తే జస్ట్ 4 లైన్లో. బైబిల్ దేవుడు ఎప్పుడో ఉన్న పురాతనమైన దేవుడు ఈ రోజుకి మాట్లాడతాడా అంటే మాట్లాడతాడు. ఆయన ఎలా మాట్లాడతాడు? ఒక ట్యాగ్ లైన్ కూడా వేసుకున్నాం మన కింద. బైబిల్ మనకు రాసిన డైరెక్ట్గా మనకు రాయలేదు. ఎందుకు రాయలేదంటే దాన్ని రాసిన కాలం వేరు, ఆ కాలంలో నివసించిన మనుషులు వేరు, వారి సాహిత్యం వేరు, వారి కల్చర్ వేరు, ప్రతీదీ వేరు. వారితో మాట్లాడిన దేవుడు ఆ రోజు వారికి రాశాడు. వారికి రాసింది ఎందుకంటే ఈరోజు నీకు నాకు కూడా చదువుకోవాలని రాశాడు. ఇలాంటి పురాతనమైన సంగతుల్లో చరిత్ర ఉంది, సందర్భాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, పాలన ఉంది, వ్యవస్థ ఉంది, సాహిత్యము, దైవశాస్త్రము, వారి యొక్క సంస్కృతి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే బైబిల్ యొక్క నైసర్గిక స్వరూపం ఏంటో మనకు అర్థమైతే
ఒక అవగాహన మనకు ఉంటుందని నేర్చుకున్నాం. ఇది బైబిల్ పిక్చర్ మనకు అర్థమైంది. కవనెంట్ గురించి కూడా ఆలోచించాం, మరి ఎంతమంది గుర్తుందో. మొదటి నిబంధన దగ్గర నుంచి సైలెంట్ ఇయర్స్ అంటే నిశ్శబ్ద కాలం వరకు, అంటే మలాకీ కాలం వరకు ఎలా ఉండిపోయారో మనం ఆలోచించాం. అక్కడ వరకు ప్రతి సంగతిని మనం ధ్యానించాం. ఆ రోజుతో అక్కడ ఆగిపోయాం. ఒకసారి సారీ, మా డిఎస్పీ ఫోన్ చేస్తున్నాడు, ఏమనుకోకండి, రోజు నైట్ రౌండ్స్ ఉన్నాయి. డ్యూటీ క్యాన్సిల్ అయిందట, కొంచెం గట్టిగా మాట్లాడుకుందాం. ఓకే, విందాం. ఏదైతే ఈ సంగతులు మనం వింటున్నామో, బైబిల్ దేవుడు మాట్లాడే విధానం మనకు తెలియాలంటే ముందు దేవుడు అంటే ఏంటో మనకి తెలియాలి. ఆ దేవుడు ఎలా ఉన్నాడన్నప్పుడు ఆ 4 లైన్లు మనం తీసుకొచ్చాం. యెహోవా, యెహోవా నామము, యెహోవా దూత, యెహోవా వాక్కు. యెహోవా అనేది ఏకశబ్దం కాదు, ఏకాత్. చూసాంగా, సమ ఇజ్రాయేల్, యెహోవా, ఎలోహీం, ఈకా. నాకు అక్కడ వరకు గుర్తుంది, మీకు గుర్తుందో లేదు. సమ ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేలు విను. యూదులకి ఇశ్రాయేలీలకి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుడి ఏకత్వం కలిగిన వాడు అనడానికి ఇది బేస్ రెఫరెన్స్గా తీసుకుంటారు. ఏకత్వం కలిగిన వాడన్న శబ్దాన్ని మనం అలా అట్టే పెట్టి ఆ ఈఖాద్ ఏదైతే ఉందో, యెహోవా ఒక్కడే అన్న ఆ పదం, అది ఒక్కడికి సంబంధించింది కాదు. ఆ యెహోవా అనే పదం బహుళత్వం ఉంది అని చెప్పడానికి యెహోవాలు ఎన్ని రకాలు ఉన్నారో ఫస్ట్ లైన్ మనం చూసాంగా. యెహోవా యొద్ద నుండి యెహోవా అని చూసాం. ఆ తర్వాత రాయబడిన పదం మనకి యెహోవా నామం తర్వాత యెహోవా దూత దగ్గరకు వచ్చాము. ఆ దూతను స్టడీ చేస్తున్నాం. అక్కడ ఆగం, వెళదాం ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. బ్రదర్ సార్ చెప్పారు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి, బాగా వినండి, జరుగుతున్న సందర్భం మనకు తెలుసు. ఎవరున్నారు ఈ సందర్భంలో? గిద్యోనున్న సందర్భాన్ని ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అభియజ్రీయుడైన యోవాసున కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండును. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగు చాటును గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. సందర్భం గమనించాను. యెహోవా దూత వచ్చింది, మస్తకి వృక్షం కింద డిస్కషన్ జరుగుతుంది. క్యారెక్టర్ మీరు గమనించాలి. ఇది ట్రినిటీ సబ్జెక్ట్ కనుక, ఇది థియాలజీ క్లాస్ కనుక కాస్త క్లమ్జీగానే ఉంటుంది, వినాలి. దూత వచ్చిన తర్వాత ఆ దూతతో గిద్యోను మాట్లాడుతున్నాడు. గిద్యోను మాట్లాడుతూ ఉండగా, గిద్యోనుతో దూత మాట్లాడుతున్నప్పుడు యెహోవా దూత అతను కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా,
ఇప్పుడు అతను ఆన్సర్ చూడండి ఏమంటున్నాడు. చిత్తము నా ఏలినవాడా. మిమ్మల్ని అడుగుతున్నాను, చిత్తము నా ఏలినవాడా అని భక్తులు ఎవరిని అంటారు? మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ రోజు మేము లేమండి, మరి ఎవరిని అంటారు ఏటా అనకండి. సహజంగా ఎవరిని అంటారు అంటే సహజమైన మనుషుల్లో రాజులను అంటారు. ఒకవేళ మనుషులెవ్వరు కాకుండా ఎదురుగున్నది దూత అయితే ఆ దూతని ఏలినవాడు అని అనరు. ఒకవేళ సామాన్యమైన దూతని ఏలినవాడంటే దూత అంటారు, నీకు నమస్కారం, నన్ను ఎప్పుడు ఇంకా అలాగా అనకంటది. ఎందుకు? దానికి బేస్ రెఫరెన్స్ మనం ఎక్కడ చూసాం? ప్రకటన గ్రంథంలో చూసాం. సామాన్యమైన దూతలు ఏలినవాడ, చిత్తం ప్రభువా అని సాష్టాంగపడే మాటలు మాట్లాడిన ఆ వైఖరి మనం తెలియజేసి వారికి ఆరాధన చేయాలని ముందుకు పడిన వాళ్ళ కంగారు అయిపోయి వాళ్ళకి బీపీలు వచ్చేస్తే ఎవరికి? దూతలకి. కానీ ఈ దూతని అంటున్నాడట, ఈయన దూతే కానీ అందరిలాంటి దూత కాదు. దూత అనగానే మీరు ఆ దూతని ఈ దూతని ఒక్కటి చెయ్యొద్దు. అక్కడ దూత అన్న పదాన్ని, ఇక్కడ దూత అన్న పదానికి అర్థాన్ని తీస్తే ఇక్కడ దూత అనగానే మధ్యవర్తి, అంతే, మీడియేటర్, వార్తాహరుడు. ఆ వచ్చిన ఆయన మధ్యవర్తిగా వచ్చాడట. గిద్యోనుతో మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుండగా గిద్యోను అన్నాడట, నా ఏలినవాడు అనగానే అలా అనకనలేదట ఆయన. అలా అనొద్దనేవాడు ఉన్నాడు అంటే అది ఒకే ఒక్కడు, చెప్పండి, దేవుడు. దేవుడు అయిన వాడే అనగలడు. నన్ను అనొద్దని అని అనేవాడు దూత, నన్ను అనినా ఏమననని మౌనంగా స్వీకరించేవాడు దేవుడు. ఇంకా విచిత్రమైన మాటలుంటే చూడండి. అలా కిందికి వద్దాం ఒకసారి. గిద్యోను చిత్తము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకేలా సంభవించును. యెహోవా ఐగుప్తిలో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పను. రెండో ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది చూడండి. మొదటి వచనాల్లో ఎవరైనా చూసాం? దూత. 14వ వచనంకి వచ్చేసరికి ఎవరని మరొక పాత్ర కనబడుతున్నారు? యెహోవా. అంటే గిద్యోనుతో మాట్లాడుతున్నది ఎన్ని వ్యక్తిత్వాలు అక్కడ మాట్లాడుతున్నాయి? 2. ఒకటి దూత ఆకారంలో ఉన్న దేవుడైతే, దూతగా పిలువబడుతున్న ఒక దేవుడైతే, మరొక అదృశ్య దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అదృశ్య దేవుడి పేరు యెహోవా. ఆ అదృశ్య దేవుడి పేరు యెహోవా. ఆ యెహోవా ఆయన తట్టు తిరిగి బలము తెచ్చుకొని ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడు. ఇప్పుడు మరలా రెండవసారి చెప్తుంది. ఇప్పుడు చిత్తము నా ఏలినవాడు అంటున్నది ఇప్పుడు ఎవరితో? దూతతో కాదు, ఆ దూతగా పిలువబడుతున్న ఆ దేవుడితో కాదు. ఇప్పుడు చిత్తము నా ఏలినవాడు అంటున్నది ఇప్పుడు యెహోవా అని మాట్లాడుతున్న ఆ దేవుడితో. అక్కడ దూతగా కనబడుతున్న ఆ దేవుడితో పై వచనాల్లో మాట్లాడాడు. కింది వచనంకి వచ్చేసరికి యెహోవాతో మాట్లాడుతున్నాడు. విచిత్రమైన సందర్భం ఇంకా మారిపోతుంది చూడండి. కిందకు వచ్చేసరికి 17వ వచనం, అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు నాకు ఒక సైన్, గుర్తు కావాలి. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణలు బయటకు తెచ్చి నీ సన్నిధిని, ఆ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి, నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఎక్కడి నుండి ఎల్లకుమి అని ఏడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనను. అప్పుడు గిద్యోను, బాగా వినాలి ఆ సందర్భాలు, ఎందుకు చదువుతున్నామో మీకు థియాలజీ అర్థమైతే ప్రతి పదాన్ని మీరు జాగ్రత్తగా దాన్ని కోట్ చేయాలి. ఊరకే టైంపాస్ చదవట్లా. జరుగుతున్న సందర్భం చూడండి. యెహోవాతో మాట్లాడుతున్నాడు.
దూత మాట్లాడుతున్నాడు. రెండవసారి యెహోవాతో మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్ నాకు గుర్తివ్వు, నీ దగ్గరికి నేను అర్పణ తీసుకొస్తాను. సరే త్వరగా తీసుకురా అన్నాడు దేవుడు. తీసుకొస్తానని లోపలికి వెళ్ళిన ఈయన తూమెడి పిండితో పొంగని భక్షములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపంలో ఉంచి అది వండిన నేలను కొండలో పోసి ఆయన కొరకు మస్తకి వృక్షము కింద దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచిగా తెస్తానన్నది ఎవరి దగ్గరికి? యెహోవా దగ్గరికి. తెచ్చి ఇస్తున్నది ఎవరికి? దూతకి. అదేంటి? అదే ఆయనైనా ఈయనైనా కలిసి పనిచేస్తున్న ఏకత్వ కార్యము అదే. దాన్నే పెద్దలు అన్నారు త్రిత్వం అన్నారు. దాన్నే త్రిత్వం అన్నారు. అక్కడ తెచ్చాడట. తెచ్చిన వెంటనే అక్కడ పెట్టాడు. పెట్టిన వెంటనే దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడాగు చేయగా యెహోవా దూత అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేసెను. ఇక్కడ బాగా వినాలి. అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమైను. బాగా వినాలి. ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. గిద్యోను యెహోవా దూత అని తెలుసుకుని ఆహాహా నా ఏలినవాడ యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతని చూచి తినను. అంటే ఆ రోజుల్లో ఉన్న మనుషులకి యెహోవా దూతను చూస్తే సాక్షాత్తు వారు ఏం ఫీల్ అయ్యేవారంటే మేము దేవుణ్ణి చూసాం. గమ్మత్తైన మాట ఏంటి చెప్పిన? దూత వెళ్ళిపోయాడు. దూతగా పిలువబడుతున్న దేవుడు వెళ్ళిపోయాడు. కింది వచనంలో ఇంకా ఒకరు మాట్లాడుతున్నట్టు. ఆయన ఎవరు? యెహోవా. ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఒక ఆయన ఉండిపోయాడు. ఉండిపోయిన ఆయన స్వరం వినబడుతుంది, ఆయన కనబడ్డు. వెళ్ళిపోయిన ఆయన కనబడతాడు, స్వరం వినబడుతుంది, ఆయన దృశ్యంలో ఉంటాడు. ఒక ఆయన దృశ్యంలో ఉన్నాడు చెప్పండి, ఒక ఆయన అదృశ్యంలో ఉన్నాడు. గిద్యోను సందర్భంలో కూడా ఎన్ని పాత్రలు ఉన్నాయ్యా అంటే వాళ్ళిద్దరు పాత్రలు. బైబిల్ అందుకే నేను చెప్పాను మొదటి తరగతిలోనే, యేసుక్రీస్తును గూర్చి క్రొత్త నిబంధన కన్నా చెప్పండి పాత నిబంధనలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అని. ప్రతి అడుగడుగున ప్రతి సందర్భంలో యేసుక్రీస్తు వారు కనబడతారు. అడ్డంగా వచ్చేసి యేసుప్రభు ఎక్కడన్నా దేవుడిగా బైబిల్లో ఉందా అండి? అడ్డంగా వచ్చేసి అనే మాట నేను చెప్పిన, యేసుప్రభు దేవుడు అని ఎక్కడైనా చెప్పుకున్నాడండి అంటే చెప్పుకున్నాడు. ఎదరికి వెళ్ళే కొద్ది చాలా చెప్పాడు ఆయన. దేవుడని ఉందా, దేవుడని చెప్పుకున్నాడా, యెహోవాయే సుప్రీం, ఆ తర్వాత ఇంకెవరూ లేరని ఇలాంటివి అవగాహన లేని మాటలు మాట్లాడేసి ఉన్న మౌలిక సిద్ధాంతాన్ని గాలికి ఇచ్చేస్తున్నారంటే ఎంత బాధాకరం. బైబిల్లో ఉన్న దైవత్వం ఏకత్వంగా పిలువబడుతున్నప్పుడు ఆ ఏకత్వ శబ్దంలోని హెబ్రూ శబ్దంలో బహుళత్వం ఉందని బైబిల్ ఘోషిస్తుంది. మరొక మాట ఏంటి చెప్పిన, అసలు ఎలోహీం అంటే ఏకత్వం కాదు, ఎలోహీం అంటే బహుళత్వం కాదు, ఏకత్వమే అంటున్నారు. నేను అడుగుతున్నాను, అదే స్టాండ్ మీద నిలబడండి. ఎక్కడో ఉండి మాట్లాడతారండి. ఎదురుగా నిలబడి కూర్చొని ఒక కెమెరా పెట్టుకుని ఏదైతే మాట్లాడినా అక్కడొక వీడియో ఎక్కడొక వీడియో కాదు, ఒకే దిక్కును కూర్చుని చెబుతున్నారుగా. అది గ్రామర్ చెప్తారో, హెబ్రూ గ్రామర్ చెప్తారో, తెలుగు గ్రామర్ చెప్తారో, ఏది చెప్తారో చెప్పండి. మీరు చెబుతున్న విషయాల మీద అలా స్టాండ్లో కూర్చుని డిస్కషన్ చేద్దాం. కానీ కూర్చోరు. మాట్లాడుతున్న వాటిని కట్ చేసుకుని దానికి ఒక ముక్కు మొహం తెలియకుండా కనబడకుండా ఏం మాట్లాడతారు. అయ్యొద్దు, అది మీకోసం మేము మాకు సబ్జెక్ట్ మాట్లాడుకుందాం, విషయం ఏంటో ధ్యానిద్దాం. శ్రోతలకి దేవుని పిల్లలకి అర్థం కావాల్సిన మౌలికమైన విషయాన్ని ఏదో అందిద్దాం. మరొక విచిత్రమైన సందర్భం ఉంది, చూద్దాం, భలే ఉంటుంది. ఇది ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనం. ఈవిడెవరివిడ?
అబ్రహాం గారికి తెలియకుండా తన లైఫ్లోకి వచ్చిన ఆగరు. తెలియకుండా వచ్చిందా తెలిసి వచ్చిందా విషయం కాదు, కానీ మొత్తం మీద వచ్చింది. ఎవరు? ఆగరు. చదువుదాం, 6వ వచనం చదవండి ఒకసారి. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, దానిని చేయుమని ఆమె యొద్ద నుండి పారిపోగా యెహోవా దూత అరణ్యములో అనగా సూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారై దాసి అయిన ఆగరు, ఎక్కడి నుండి వచ్చితివి? అది నా యజమానురాలై పారిపోచున్నాను. జరిగింది అలాగే, ఏదో ఫ్యామిలీ విషయం జరిగింది అబ్రహాం గారి ఇంట్లో. మీరు అనుకోవచ్చు భక్తుల ఇంట్లో కూడా ఫ్యామిలీ గొడవలు ఉంటాయంటే ఉంటాయి, వాళ్ళ మనుషులే ఉంటాయి. వీళ్ళే కూడా మళ్ళా అంటే స్వభాంగాల మనుషులే, వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఉంటాయి. అబ్రహాం గారికి కూడా సంసారం గొడవలు ఉన్నాయి. అలా ఆవిడే దగ్గరుండి పంపించింది. ఇంకో మనకి పిల్లలు పుట్టట్లేదు, మరి ఈ సరోగసి ఏమైనా వర్కౌట్ అవుద్దేమో ఆ సలహా ఇచ్చింది. సరోగసి అంటే ఏంటంటే అద్దె గర్భం. ఆ రోజుల్లోనే అద్దె గర్భం టెక్నాలజీ ఉందట ప్రపంచంలో. అద్దె గర్భం అంటే ఏంటంటే మన గర్భం పనిచేయలేనప్పుడు పక్కవారికి డబ్బులు ఇచ్చి ఈయన శుక్రకణాలు ఆమె గర్భంలోకి ప్రవేశపెడితే వాళ్ళ పిల్లలు అనేసి మనకి ఇచ్చేస్తారు. వాళ్ళకి 1,00,000 2 లక్షలు ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ టెక్నాలజీ రోజుల్లో ఉంది. అది గవర్నమెంట్కి తెలియకుండా అనఫిషియల్గా నడుస్తున్న ఒక భయంకరమైన చీకటి. ఆ రోజులు అధికారికంగా దాసును వాడుకునేవారట. దాసుని ఆ దాసుని వాడుకున్నప్పుడు ఆ వాడుతూ ఉండగా అందులో ఒక ఆమె దొరికింది. ఎవరు? ఆగర్ గారు. ఈవిడ ఎలా వచ్చింది లైఫ్లో కంటే? కరువు వచ్చినప్పుడు ఈజిప్ట్ వెళ్ళారు. ఎవరు? అబ్రహాం. తెలుసుగా టెక్స్ట్ అంతా. కరువు వచ్చింది అబ్రహాం గారు ఉన్న ఏరియాలో. కరువు వచ్చినప్పుడు ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత ఈజిప్ట్లో చాలా కలిసి వచ్చింది. ఎందుకంటే చారమ్మ గారు అందాన్ని చూశాడు, కంగారు అయిపోయాడు. ఎవరు? 60 ఏళ్ళ వయసులో చూసిన ఆవిడ్ని అమ్మమ్మని మర్చిపోయి అమ్మాయి అనుకున్నాడు. ఆవిడ అలా ఉండేదిలేండి. 60లోనే అలా ఉంది ఆవిడ, ఇంక 20లో ఎలా ఉంటుంది ఇంకా. ఆ తర్వాత కంగారు అయిపోయిన తర్వాత ఆడు పశ్చాత్తాపడ్డాడు. సిస్టర్ అని చెప్పేవేట్రా నాయన, నీ వల్ల నా ప్రాణాలు పోయేలాని. సరే ఏదో జరిగింది, మంచి వ్యక్తుల్లో ఉన్నారు, ఊరకే వెళ్ళిపోకండి, వెళ్ళిపోయేటప్పుడు కాస్త గిఫ్ట్లు పెట్టుకుని వెళ్ళిపోండి. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు గిఫ్ట్లో గిఫ్ట్ తెచ్చుకున్నాడు అబ్రహాం. చెప్పండి. ఆవిడ కదిలే గిఫ్ట్. ఆ గిఫ్టే ఆగు, ఆ గిఫ్టే కొంప ముంచింది. ఆ గిఫ్ట్ వచ్చిన తర్వాత, ఆ గిఫ్ట్లోకి వచ్చిన తర్వాత ఆవిడ అందాడు శారమ్మ గారు, సరే అండి ఎవరైతే ఏముంది అంతా మీ విత్తనే కదా, ఆ అమ్మాయిని మరి చేసుకుంటే మంచిది అనుకుంటాం, చేసేసుకోండి. మొత్తం మీద గర్భవతి అయిపోయింది. ఎవరు? ఆగరు. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయిపోయిందో తనకు తాను ఊహించేసుకుంటుంది. ఎవరు? శారమ్మ. స్త్రీలతో వచ్చిన గొడవలు ఎలా ఉంటాయి చెప్పిన, వాళ్ళకి ఊహించేసుకుంటారండి. కల్పించింది ఆవిడే. చెప్పండి. విడగొట్టేది ఆవిడే, ఎడారికి పంపించేసేది ఆవిడే. తీసుకొచ్చింది, కల్పించింది. ఇప్పుడు ఆవిడని చూసి అసూయ పడిపోయి ఇంత పొట్టేసిన తిరుగుతున్నాడు. ఎవరు? నా ముందు కావాలని అలా తిరుగుతుందని నాకు అర్థమైపోయింది అన్నట్టు. ఎవరు? సరే. అంటే నాకు పిల్లలు లేరని, నీకు పిల్లలు పుట్టేస్తున్నాను ఎక్కిరిస్తున్నావే నువ్వు, నేను పెడితే నా కింద నా బతికి నా దాసురాలివి, ఇంకోసారి ఇంట్లో కనపడండి నీకు నాకు గొడవ అయిపోతుంది అంటే. ఎవరిని? నిష్ఠూర పెట్టింది, బాధ పెట్టింది. ఆ బాధ తట్టుకోలేక శారమ్మ దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోయి. ఎంత శ్రమ పెడితే పారిపోయి ఉంటే చెప్పండి, ఎంత శ్రమ పెడితే పారిపోయి ఉంటుంది చెప్పండి. అలా పారిపోయిన తర్వాత యెహోవా దూత అరణ్యములో నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి అణిగి ఉండమని దానితో చెప్పుని. యెహోవా దూత మరలా వచ్చింది మనకి. ఆ యెహోవా దూత ఇప్పుడు 10వ వచనం అంటుందట, యెహోవా దూత నీ సంతానము నిత్యముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పి. అడుగుతున్నాను, సంతానాన్ని ఇచ్చేదెవరు? పిల్లల్ని పుట్టించేదెవరు? యాకోబు గారికి వాళ్ళ ఆవిడకు ఒక రోజు గొడవ అయితే యాకోబు గారు చెప్పిన భారీ స్టేట్మెంట్ ఏంటి చెప్పండి. పిచ్చా నీకు, పిల్లల్ని ఎవరిస్తారు అన్నాడు. ఎవరిస్తారట?
దేవుడు ఇస్తాడు. నాకు గొంతుపోయింది ఏమనుకోకండి, వారం నెలంతా మీటింగ్లో ఉన్న వాళ్ళు గొంతుపోతుంది. పిల్లల్ని ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. అంటే సహజంగా పిల్లల్ని ఎవరిస్తారని ఇప్పటికీ నమ్మే నమ్మకం ఏంటి చెప్పండి? దేవుడిస్తాడు. దూతగా వచ్చిన ఆయన అంటున్నాడట, నీకు లెక్కింపలేనంత సంతానాన్ని నేను ఇస్తాను. ఈ మాటలను బట్టి అయినా మనకి ఈ సందర్భంలో కూడా అంచనా వేసేచ్చు, ఈయన సామాన్యమైన దూత కాదు. 13వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి, విచిత్రంగా ఉంటుంది. ఒకవేళ దూతే అయితే ఆగరు అంటుందట. అది అంటే ఆగరు ఏంటండి? గౌరవం లేకుండా బైబిల్లో అది ఇది లది అని ఉందేంటి అనుకోకండి. అది అంటే అక్కడ ఏంటంటే ఆ రోజుల్లో ఆవిడ దాసురాలు అనే ఒక వ్యక్తీకరణ తెలియచేయడానికి రైటర్ కావాలని వాడిన పదం ఏంటి? అది. దాసుల్ని ఏమని పిలుస్తారు? ఆ రోజుల్లో గౌరవాలు ఉండేవి కాదు కనుక అది అని సంబంధించి అంతే, అంతకుమించి అందులో ఏమీ లేదు. అది అంటే అక్కడ ఆగరు. చూచుచున్న దేవుడవు నీవే అని చదవండి. చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టింది. ఏలయనగా నన్ను చూసిన వాణ్ణి నేనిక్కడ చూసి తిని కదా అని అనుకున్నాను. ఏమర్థమైంది? మిమ్మల్ని ఏమర్థమైంది? ఏమర్థం లేదని అర్థమైంది. బాగా అక్కడ జాగ్రత్తగా కోట్ చేయండి. అది చూచుచున్న దేవుడవు నీవే అని చూస్తూ మాట్లాడిన దూతగా పేరెట్టిందట. నువ్వు దూతవే కాదు, నువ్వు దేవుడవు అని. ఆగరంటుందట ఏమని? నువ్వు దూతవు కాదు, నువ్వు దేవుడవు. నువ్వు దేవుడవు అంటే చూసే దేవుడని మాట్లాడిన దూతకు పేరెట్టిందట. చూసి మాట్లాడిన ఆగరకే తెలిసిపోయింది ఏమని? ఈయన దేవుడని. చూసి చదువుని మనకు తెలుస్తలేదు. అందుకే ఆ కాలాలకు వెళ్ళాలని చూసి చదివిన ఆగరికి తెలిసిందట ఈయన చూసే దేవుడని. ఒకవేళ మీరు అనుకోవచ్చు, పని ఆవిడకి ఏం తెలుస్తుందంటే ఆవిడ స్టేట్మెంట్ మీరు తీసుకుంటున్నారు, పెద్ద చెప్పొచ్చారని మీరు అనుకోవచ్చు. ఆవిడేదో దాసురాలు సరిగా చదువుకుందో లేదా ఈజిప్ట్లో పని చేసుకుంటూ బతికేసిందేమో. అలాంటి ఆవిడ స్టేట్మెంట్ తీసుకుని ఈ ట్రినిటీకి ఆవిడ స్టేట్మెంట్ని కలిపేస్తున్నారు. ఎంతవరకు సబ్ అని మీరు ఒకవేళ నన్ను అడిగితే అక్కడ ఆగర మాత్రం అనలేదు, మోసే కూడా అన్నాడట. అవునా, మాకు కనబడలేదని. ఈ కొలతో చూస్తే కనబడదు. అందుకే మనకు కావాల్సిన కొన్ని చెప్పాను. మనోనేత్రంతో ఇప్పుడు చూడండి కనబడుతుంది. 13వ వచనం, అది చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టిన మాట. ఆమె దూతకు పేరు పెట్టిందని ఎవరు చెప్తున్నారు? ఆదికాండం ఎవరు రాశారు? మోసే. అంటే మోసే చెప్తున్నాడు. మోసే దూత అనకుండా మోసే డిక్లేర్ చేస్తూ క్లైమ్ చేస్తున్న పదం ఏంటో చూడండి అక్కడ. అది యెహోవాను. చూడండి, ఆమె పెట్టిన పేరు దూతగా పెట్టిందంట్లా. మీకు అర్థమైందో లేదో? ఆమె దూతకు పేరెట్టిందంటలేదు. ఆమె పెట్టిన పేరు ఎవరిగా పెట్టిందంటే యెహోవాకంటే మాట్లాడింది యెహోవాయే. ఆ యెహోవా మాట్లాడుతున్నప్పుడు ఆ యెహోవాకే పేరెట్టింది. మాట్లాడే దేవుడు దూత, మాట్లాడే దేవుడు చూసే దేవుడు, ఆ మాట్లాడే దేవుడి పేరు యెహోవా కూడా. అంటే ఇప్పుడు ఎంతమంది స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే అక్కడ ఆగరిస్తుంది, మోసయిస్తున్నాడు, కనిపించిన ఆదరు ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్ముడు కూడా. చెప్పండి, మనకి కన్ఫామ్ చేస్తున్నాడు. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడి యెహోవాకు పేరు పెట్టును. నేను అడుగుతున్నాను, 6వ వచనం నుంచి 13వ వచనం వరకు ఎవరు మాట్లాడారు? ఆవుతో దూతే మాట్లాడింది. 6వ వచనం ఎక్కడికి పోతున్నావు? ఎక్కడ పోవడం ఏంటి? మా యజమానురాలు నన్ను బతకనివ్వట్లేదు, వచ్చేసాను బయట అనగానే యెహోవా దూత అందట, కంగారు పడకు, నీకు లెక్కింపజాలినంత విస్తారమైన సంతానాన్ని నేను ఇస్తాను, నీకు నేనున్నానని చెప్పి ఎప్పటి వరకు ఆమెతో మాట్లాడింది ఎవరు? దూతే. ఆ మాట్లాడిన దూతకు పెట్టిన పేరే చూసే దేవుడు నువ్వు ఉన్నావు అందట. ఆ దూతకు పెట్టిన మరొక పేరు చెప్పండి, కింద ఉందో చూడండి, 14 వచనం, అందుకు నీటి బొగ్గకు బెయర్ లహాయ్ రోయి కింద ఇచ్చాడు చూడండి, నన్ను చూచుచున్న సజీవి
సజీవిని బావి అంటే ఈ బావిని చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చేస్తాడు ఎవరు చెప్పండి? నా దేవుడు నన్ను చూసే దేవుడు ఉన్నాడు. హాగరకు కూడా తెలిసిందట ఏమని? మాట్లాడుతున్నవాడు సాక్షాత్తు దేవుడే అని. ఎక్కడ చూడండి బైబిల్లో దూత యెహోవా దూతని కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆ దూత మాట్లాడుతున్నప్పుడు ఆ దూత ఎవరు అని మీరు బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తుంది, రాబోతున్న మెస్సయ్య ఆయనే. అప్పటికి ఆయన ఇంకా మెస్సయ్య కాదు, రాబోతున్న ఆయనే వారికి దూతగా వస్తున్నాడు. అంటే మీరు బైబిల్ ఇంకెక్కడ కనబడినా ఏ దూత కనబడినా ఆయన అనకండి, యెహోవా దూత పర్టికులర్గా నామము, నిత్యత్వము, సంతానాన్ని గూర్చి, అభివృద్ధిని గూర్చి దేవుళ్ళ ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ ఖచ్చితంగా దూత ఎవరంటే బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు. మరొక విచిత్రమైన సందర్భం, పోనీ ఆగర మాకు నచ్చలేదండి అని మీరు అనండి. మోసే గారు కూడా మరి ఆయన చెప్పాడు లేదు ఎవరైనా రాశారు అనుకుంటారేమో. పోనీ ఇంకొక మూడో సాక్షి, ఎందుకంటే బైబిల్ ముచ్చటగా సాక్ష్యానికి ఎంతమంది తీసుకోమంటుంది? ముగ్గురిని. మూడో ఆయన ఇంకా ఆయన లైఫ్ జర్నీలో చాలా పాఠాలు తెలుసు ఆయనకి. ఆయన అడుగుదామా? చూద్దాం ఒకసారి. ఆదికాండం ఆ సందర్భంకి వెళ్ళే ముందు ఒక రెఫరెన్స్ చూసి వెళ్దాం. ఆదికాండం 31వ అధ్యాయం 10వ వచనం. మందలు చూలుకట్టు కాలమున యాకోబు స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేలు చారలైనను మచ్చలైనను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు ఎవరు పిలుస్తున్నారట? దేవుని దూత యాకోబుతో మాట, డోంట్ వరీ నీ ప్రాపర్టీ విషయాలు నేను చూసుకున్నాను. ఆ రోజుల్లో ప్రాపర్టీ ఏంటి చెప్పండి? గొర్రెలు, మేకలు. అది ప్రాపర్టీ ఏంటంటే ఆ రోజులకి అదే ప్రాపర్టీ. అప్పటికి అవే ఆస్తులు, కదిలే ఆస్తులు. ఏవైతే నీ యొక్క వ్యాపార లావాదేవీలు ఉన్నాయో వాటి సంగతి నేను చూస్తా. యాకోబు అని మాట్లాడుతున్నాడు, చదువు. అని పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి యాలయనగా లాబాను నీకు చేయుచున్న యావత్తును చూసి తిని, నీవెక్కడు స్తంభము మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు అదిరిపోయే స్టేట్మెంట్ ఏంటి చెప్పనా? ఇక్కడ చెప్పేది ఆగర కాదు, మోసే కాదు, యాకోబు కాదు, వచ్చిన దూతే చెప్తుందట. ఏమని? నేను దేవుడను అని. గమ్మత్తైన సంగతి ఏంటో చూడండి. మీ మామ నీకు చేస్తున్న అన్యాయాలు నాకు తెలుసు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే కాదు, మనుషుల యొక్క కష్టాల కన్నీళ్ళలోనికి ఇన్వాల్వ్ అయ్యింది. పాత నిబంధన కాలం నుంచి ఆగర ఏడ్చినప్పుడు అండగా నిలబడ్డాడు. యాకోబు నలిగిపోతున్నప్పుడు, యాకోబు నీకు నేనున్నానన్నాడు. ఆదామవ్వలు సృష్టింపబడుతున్నప్పుడు ఆ పక్కన సన్నిధిగా దర్శించాడు. ఎక్కడికి పొండే యేసుక్రీస్తు మనుషులతో మాట్లాడుతూనే కనిపించాడు. ప్రతి సందర్భంలో ఆయన బ్రతుకున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి సజీవంగా బ్రతికి జీవించి అనేకులకు కనబడిన వేళ ఆయన అన్నమాట చెప్పినా, మీరు పుట్టక మునిపే మీ అబ్రహాము నేను మాట్లాడుకున్నాం లేని కానీ వెంటనే కారాలు మీరు వెళ్ళి గోణగుద్దేశారు. ఎవరు? నీకు ఇంకా 30 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా లేవు, ఎప్పుడో ఉన్న అబ్రహాము నీతో ఎలా మాట్లాడంటే, నువ్వు నేను లేక మునిపే, అబ్రహాము లేక మునిపే పలుమార్లు ఆయన ఇలాలోకి వచ్చి వెళుతూనే చెప్పండి ఉన్నాడు. ఇక్కడ కూడా అదే సందర్భం చూడండి. యాకోబుకి చెప్తున్నాడు, నీ మామ ఏం చేస్తున్నాడు నాకు తెలుసు. ఆ రోజు ప్రతి సందర్భంలో కలగజేసుకున్న యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో కూడా ఆయన ప్రేమను కురిపిస్తూ ప్రతి ఒక్క జీవితాల్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు. గమ్మత్తైన సంగతి చూపున, వాళ్ళిద్దరికీ ఏవో వ్యాపార గొడవ ఉండి యాకోబు దెబ్బల మీద దెబ్బలు తినేస్తే నీకు అన్యాయం జరుగుతుందని నాకు బాగా తెలుసు అన్నాడు. మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన,
మనం అన్యాయం అనుభవిస్తూ అలా మౌనంగా మనం ఉండిపోతే మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి. చెప్పండి, మన పక్షాన ఆయన వేద్యం ఆడతాడట. గొడవ ఆడటం మనకు వచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆయన గొడవ ఆడితే ఎదుటోడికి ఇంక గొడవ ఉండదట. ఏమైపోతాడు? ఇంక అదే లాస్ట్ గొడవ వాడికి ఇంకా అయిపోతాడు. చాలాసార్లు చెప్పిన మాటే, ఎంతమంది విన్నారో నాకు గుర్తులేదు. అంటారు 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 అంటారు, ఒకరోజు అనరు. ఏమైంది ఈ మధ్య అంటలేదని తెలుసుకుంటాం. ఆ తర్వాత మనకు తెలుస్తుంది ఆధార్ కార్డులో పేరు తీసేశారంట. ఏమైంది ఆధార్ కార్డు అంటే, లేడు ఆయన. ఏమయ్యారు? వెళ్ళిపోయాడు ఆయన అక్కడికి. ఎక్కడికి? వేరే కార్డు మీద పేరు రాశారు ఆయన. బెత్త కన్ఫర్మ్. అలా ఉంటుంది. మనం గొడవలు పెట్టుకున్నాం అనుకోండి, గుర్తుపెట్టుకుని మహా అయితే 2 దెబ్బలు కొడతాం, ఇంకా గట్టిగా అయితే కేసులు పెడతాం, ఇంకా గట్టిగా అయితే వాళ్ళ నోరిచ్చిపడి నువ్వేదవంటే నువ్వేదవా అని అనుకుంటాం. అది విషయం పెద్ద విషయం కదా. అదే దేవుడికి విషయం అప్పగించేసాం అనుకోండి, ఆయన గొడవాడతాడు. ఎదుటోడు ఇంక గొడవాడడానికి చెప్పండి ఉండు. అందుకే ఆయనకి ఇచ్చేయాలి విషయం. ఇక్కడ కూడా చూడండి, సమస్య జరుగుతున్నప్పుడు యాకోబు బాధపడిపోతున్నాడు. ఎన్ని బాధలు పడ్డాడు తెలుసా? ఎండకెన్నాను, వానకెడిచాను, అన్ని విధాలుగా తడిచిపోయాను, జీవితంలో ముద్ద అయిపోయానని ఇలాంటి బాధలు పడుతున్నప్పుడు అప్పుడు అన్నాడట, నీ బాధ నాకు తెలుసు, నీ ప్లానింగ్ అంతా నేను సఫలం చేస్తున్నాను, కంగారు అయిపోకు, మచ్చలని ఏ డీలింగ్స్ పెట్టుకున్నావో అవన్నీ నీకు రెడీ అయిపోతాయి అంట. మాట్లాడిన దూత అందట 13వ వచనంలో, ఆ బేతేలు దేవుడను నేనే, ఆ బేతేలు దేవుడను నేనే. ఎవరనుకుంటున్నావు? దూత అనుకోకు, ఆ దూతగా వస్తున్నది నేనే, నేనే దేవుడను. మరో మాట చూద్దామా? 48వ అధ్యాయం ఆదికాండం, 48వ అధ్యాయం ఆదికాండం, 48వ అధ్యాయం ఆదికాండం, 48వ అధ్యాయం ఆదికాండం 15-16 వచనాలు. ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఏం చెప్తున్నాడు చూడండి, కొన్ని పదాలు. యోసేపు గారిని దీవిస్తున్నారట. ఎవరు? యాకోబు గారు. ఇంకా ఆయన వయసు అయిపోయింది. ఇంక చివరికి అందరికీ ఎవరి ఆస్తులు వాళ్ళకి చక్కబెడుతున్నాడు, ఎవరు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పేస్తున్నాడు. ఎవరు? యాకోబు గారు. అలా చెప్పేస్తున్న టైంలో 15వ వచనంలో యోసేపుతో మాట్లాడుతూ, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండురో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు. మీకు కోడింగ్ అర్థమవుతుందో లేదు? అబ్రహాము ఏ దేవుని యందు విశ్వాసం ఉంచాడో, ఇస్సాకు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచాడో, నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ దేవుడైతే నాతో ఉన్నాడో ఆ దేవుడు అనగా అన్నాడు. చూడు, ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన ఆ దేవుడే ఆ దూత అన్నాడు. చూడండి, ఆ దూతే ఈ దేవుడు, ఈ దేవుడే ఆ దూత. అంటే ఇశ్రాయేలుతో అడుగడుగున ఉండి, ఇశ్రాయేలుతో అడుగడుగున ప్రతి విషయంలో కలగజేసుకుని ఎనువెంట నడిచిన ఆ దూత ఎవరయ్యా అంటే చెప్పండి, యేసుక్రీస్తు. ఇంకా గమ్మత్తైన సంగతి చూడండి, ఇదే మాట దూతకి నా నామం ఉందని దేవుడి కోసం చెప్పాడట. మీకు అర్థమైందో లేదో? గతించిన వారం మనం చూసాం. యెహోవా అనే పదం బాగా సుపరిచితం అందరికీ. యెహోవా మరొక యెహోవాని గురించి అన్నాడట. ఆయనే యెహోవాయే, ఆయనతో జాగ్రత్తగా ఉన్నాను అన్నాడట. ఇప్పుడు నా నామం ఆయనకు ఉందంటే ఆ నామం పేరేంటి చెప్పండి? పేరంటే పేరు కాదు, అర్థం అవడానికి. నా నామం ఆయనకు ఉందంటే ఆ నామానికున్న సౌండ్ పలికితే యెహోవా. యెహోవా అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి పండగ. యెహోవా అంటే ఉన్నవాడు, నిత్యుడు. నేను ఎలా అయితే నిత్యుడనో
మీకు తోడుగా పంపుతున్న ఆ దూత కూడా నిత్యం, నా నామం ఆయనకి ఉందన్నాడు. ఎక్కడ చూద్దాం, ఒకసారి చూసొద్దాం, చాలా అవసరం ఈ సందర్భంలో. నిర్గమాకాండ 23వ అధ్యాయం, నిర్గమాకాండ 23వ అధ్యాయం, నిర్గమాకాండ 23వ అధ్యాయం 20వ వచనం నుండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకున్నదని అడుగుతున్నాను. దేవుని నామం ఉన్నవాడిని ఏమంటారు? దోతే అన్నావంటే నేను ఇక్కడ ఎట్టకూడదు. ఇంకా పొద్దునే లేచిపోయి తూర్పు పెట్టే పొందు చూసుకుని, ప్రభు నాకు మట్టిపొర అస్సలు ఏం పనిచేయట్లేదు, నాకు ఏం అర్థాలు కూడా తెలియట్లేదని ప్రార్థన చేయండి. దేవుని నామము మరొకరికి ఉంటే అతన్ని ఏమంటారు చెప్పండి? దేవుడే అంటారు. ఆయన మీతో వస్తున్న దూత అనగానే మధ్యవర్తి అనగానే మీరు అనుకుంటున్న దూత రెక్కలో వాతావరణం అది కాదు. మీకు నాకు మీడియేటర్గా అరణ్యంలో ఉంటాడు ఆయన నా సన్నిధి, నా నామము, నా ప్రతిబింబం. ఆయన మాటనండి. ఆయన మాట వినకుండా ఆయన శోధిస్తే మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి? క్రతం చేస్తాడు. ఏం చేస్తాడు? అరణ్యంలోనట్టు బాగా వినాలి, చాలా మెరుపు లాంటి వాక్యం ఉంది అక్కడ. అరణ్యంలో యెహోవాను శోధించారు. శోధిస్తే దేవుడు ఏం చేశాడు? శోధన దినమందు లక్షల మంది చెప్పండి గొప్ప కూలిపోయారట. ఆ రికార్డ్ ఎక్కడుంది? నిర్గమాకాండంలో ఉంది. ఆ రికార్డ్ని పౌలు గారు కూడా కోట్ చేశాడు. చూద్దాం, చాలా అత్యవసరమైన సందర్భం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నుండి. మనము ప్రభువును శోధింపక ఇందుము, కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఆగుదాం. మనం ప్రభువుని ఏం చేయకుండా ఉందాం? శోధింపక ఇందో అన్నాడు. శోధించడం వల్ల ఏమైంది? చచ్చిపోయారు, పైకి వెళ్ళారు, వ్యభిచారం చేశాడు. ఒకే దినమందు లక్షల మంది చెప్పండి నరకబడ్డారు. తిన్నారు, తాగారు, ఎగిరారు. ఆ ఎగిరిన దినమందే యెహోవా ఏం చేశాడు? వాళ్ళు ఆ పైన చెప్తాడు 6వ వచనం నుండి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా రాయబడిను. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిపోయారు. ప్రతి అడుగడుగున ఆ దూతని బాధ పెట్టినందుకు ఆ దూత ఏం చేశాడట? ఒక్కొక్కరిని చంపేశాడట. ఎవరా దూత అని అడిగితే పౌలు గారు అంటున్నాడు, చూడండి, మనము ప్రభువుని శోధింపక యుందు. మన దగ్గర ప్రభువు అనగానే ఫుట్ మార్క్ ఇచ్చాడు చూడండి, క్రీస్తు అన్నాడు. గమ్మత్తైన మాట చూడండి. ఆ రోజు అరణ్యములో శోధించింది ఎవరిని అని అడిగితే పౌలు గారు అంటున్నారు, చెప్పండి, యేసుక్రీస్తు. అంటే ఆ రోజు దూతగా కనబడుతున్న ఆయన ఎవరు అంటే పౌలు గారు కన్ఫర్మ్ చేస్తున్నారు. చెప్పండి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా మాకు నమ్మకం సరిపోవట్లేదండి, ఇంకా బహుళత్వాన్ని గురించి మనకు కావాలనుకుంటే కీర్తనకారుడు ఏమన్నాడు చూడండి, భలే ఉంటుంది ఆ వాక్యం. 45వ కీర్తన, త్వరగా 45వ కీర్తన, 45వ కీర్తన 6వ వచనం 7వ వచనం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము
నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే ఎచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆగుదాం. ఏమంటున్నాడు చూడండి. ఎవరో రైటర్ మాట్లాడుతున్నాడు, ఆ కీర్తనకారుడు. ఒకవేళ మాట్లాడుతున్నది ఎవరో మాకు కావాలనుకుంటే చిన్ని అక్షరాలు కోరాహు కుమారులు. ఆ మాట్లాడుతున్న విషయం అది కోరాహు కుమారులే కాదు. ఎబ్రీ గ్రంథకర్త అంటాడు అక్కడ మాట్లాడుతున్నది దేవుడు కూడా అని. 6వ వచనంలో చూడండి. దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయరార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే ఇచ్చింది. అంటే ఓ దేవుడు ఉన్నాడట, ఆ దేవుడినట ఇంకో దేవుడు ఏం చేస్తాడట? అక్కడ ఉంది చూడండి. నీ తోటి స్నేహితులు కన్నా ఆయన తైలాభిషేకంతో నిన్ను అభిషేకిస్తాడు. దేవుణ్ణి దేవుడు అభిషేకిస్తున్నాడు. అక్కడ నీకు అర్థమవుతుందా? 6వ వచనంలో ఒక దేవుడితో మాట్లాడుతూ ఆ దేవుడికి చెబుతున్నారట ఏమని? దేవా, నిన్ను దేవుడు నీ తోటి వారందరికన్నా చెప్పండి అభిషేకిస్తాడు. మీకు డౌట్ వచ్చేచ్చు, అంటే ఇప్పుడు ఈ దేవుడికి తోటి వారు ఉన్నారంటే ఇంకా దేవుళ్ళు ఉన్నారా అని. ఈ వచనం ఎక్కడ నెరవేరుతున్న వచనం అంటే ఇది భూలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించిన కాలానికి కోట్ చేస్తున్న ప్రవచన వాక్యంలోని ఒక పాట అది. దేవా, నీ దేవుడు నిన్ను నీ చెలికాండ్లందరికన్నా ఆనంద తైలంతో అభిషేకించినట్టే ఇది ఎక్కడ నెరవేరుతుందంటే ఆయన పునరుద్ధానంలో నెరవేరుతుంది. ఇంకా మీకు బలం రావాలంటే ఇదే మాటని ఇప్పుడు మనం చదువుకున్న వచనాలు ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటాయి. చూడండి, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం, త్వరగా ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. మరియు ఆయన భూలోకమునకు వచ్చును ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం వచ్చును 7-8 వచనాలు. దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. చూసారా, ఆ రెఫరెన్సే కోట్ చేస్తున్నాడు. ఇక్కడ అన్నాడట, పై వచనానికి వెళితే తన దూతను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా అన్నాడు. దేవుడు తన కుమారుని అన్నాడట, దేవా అన్నాడట. ఇవన్నీ వినేసిన తర్వాత అంటారు, చెప్పండి, బైబిల్లో దేవుళ్ళు ఎక్కువైపోయారు అన్నారట. బైబిల్లో ఉన్నది దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుళ్ళలోనే బహుళత్వం ఉంది. ఆ బహుళత్వం ఎంత అని మీరు అడిగితే అది ముగ్గురే, తండ్రి, కుమార, పరిశుద్ధ. ఈ ముగ్గురు వ్యక్తిత్వ కలయికే బైబిల్ దైవత్వం. మరలా ఆయనే ఈయన కాదు, ఈయనే ఆయన కాదు, ఆయన ఈయనలా రాలేదు, ఈయన ఆయనలా రాలేదు. ఈయన ఒకటనుకుంటే ఈయన బాప్టిజం తీసుకున్నప్పుడు ఈయనకు ఒడ్డుకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్ముడు పావుర ఆకారంలో చెప్పండి ఆయన మీదకు వస్తాడు. వీళ్ళిద్దరు ఇక్కడ ఉండగానే పరలోకమందున్న తండ్రి అని పిలబడుతున్న ఆ దేవుడు ఈయన నా ప్రియకుమారుని యందు నేను ఆనందిస్తాను. అంటే ముగ్గురు వ్యక్తిత్వాలు వేరు, ముగ్గురు తత్వం ఒకటే. అదే బైబిల్ వ్యక్తీకరిస్తున్న బైబిల్ దైవత్వం. అది బైబిల్ దైవత్వం. అదే చెప్తున్నాడు చూడండి. అదే మాటను కోట్ చేస్తూ బైబిల్ అంటుంది, నా దేవ. అంటే ఎబ్రీ గ్రంథకర్త పౌలు గారు, కీర్తనకారులు, మోసే, యాకోబు, వచ్చిన దూత అందరూ చెప్తున్నారు నేను దేవుడను అని. చాలామంది అడుగుతున్నారు, యేసుప్రభు ఎక్కడైనా దేవుడు అని చెప్పుకున్నాడంటే వచ్చిన ఆయనే చెప్పుకున్నాడు యాకోబు దగ్గర, నేను బేతుయేలు దేవుడను అని. చెప్పుకోలేదు ఆయన ఎక్కడైనా దేవుడు అని చెప్పుకున్నాడు. పలుమార్లు తనను తాను బయలుపరుచుకుని నేను దేవుడను, బేతేలు దేవుడని చెప్పుకున్నాడు. కొంతమంది యూద పండితులు ఒక కామెడీ చేశారట. ఇక్కడ 46వ కీర్తన బహుళత్వం ఎక్కువైపోవడం వలన క్రిస్టియానిటీకి దొరికేసేలా ఉంది.
ఏకదేవుని ఆరాధికులు అని చెప్పుకున్న మనం ఈ బహుళత్వం అనే శబ్దం ఎక్కువైపోయేలా ఉందని ఈ హెబ్రూ నుంచి గ్రీకు ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు దాని సౌండ్ మార్చేసి ట్రాన్స్లేషన్ చేశారట. ఎలా చేశారో తెలుసా? చూద్దాం ఒకసారి, ఫన్నీగా ఉంటుంది, చూద్దాం ఒకసారి. అదే కీర్తన 45వ అధ్యాయం 6వ వచనం, దేవా నీ సింహాసనం దేవా నీ సింహాసనము, అది ఏం చేసేసారంటే మార్చేటప్పుడు, ఇప్పుడు కీర్తన ఎందులో ఉంది? ఇబ్రూలో ఉంది. ఇబ్రూలో ఉన్న దాన్ని గ్రీకులోకి, అంటే ఎబ్రీ శబ్దానికి, ఎబ్రీ పత్రిక ఆ శబ్దాలకు వచ్చేసరికి ఒక ట్రాన్స్లేషన్లో గ్రీకులో ఏం చేశారంటే ఇలా రాశారట. ఏమనంటే, దేవుడే శాశ్వతమైన నీ సింహాసనముగా నీకుంటాడు అని రాశారట. అంటే నువ్వు దేవా కాదు, దేవుడే. అంటే దేవా అన్న దగ్గర దేవా అన్నది తీసేసి ఆయనను దేవా అనకుండా దేవుడే నీకు శాశ్వతమైన సింహాసనంగా ఉంటాడని ట్రాన్స్లేషన్ చేశారట. తెరగేస్తే తెలిసిన ప్రతిఫలం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మొత్తానికి ఇంకా హైలైట్ చేశారట. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎట్లా అంటే, సింహాసనం గొప్పదా, సింహాసనం మీద కూర్చున్నాడు గొప్పడు చెప్పండి. మీకు అర్థం అవ్వాలి. సింహాసనం గొప్పదవుద్దా, సింహాసనం మీద కూర్చున్నాడు గొప్పడవుతాడా? ఇలా తెలివితేటలు తగలడి ఇలా ఏం ట్రాన్స్లేషన్ చేసి చూడండి. నీకు దేవుడే సింహాసనం అయ్యాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ సింహాసనం మీద యేసుక్రీస్తు కూర్చుంటే ఇప్పుడు దేవుడి కన్నా, వీళ్ళ సౌండ్లో చెప్తున్నాను, అలా మనం అనకూడదు. ఇప్పుడు వీళ్ళ పోలుస్తున్న ఆ సింహాసనమే దేవుడైతే ఇప్పుడు ఈ దేవుడి మీద ఆయన కూర్చుంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ? ఇంకా మొత్తానికి హెచ్చించారు ఎవరిని చెప్పండి. అందుకే అలా ట్రాన్స్లేషన్ వద్దన్నారు. తూచన్నారు, తర్వాత ఇంకేం తూచు, అయిపోయింది ఆల్రెడీ. ఆ ట్రాన్స్లేషన్ చేశారు ఏమని చూడండి, దేవుడే నీ సింహాసనం, శాశ్వతమైన సింహ, అంటే ఉన్న దేవ అన్న పదాన్ని తీసేయడానికి దేవుడే అని కలిపేసి ట్రాన్స్లేషన్ చేస్తే దేవుడి కన్నా ఇంకా గొప్ప అయిపోయాడు ఎవరు? ఆయనే దేవుడే. వాళ్ళ యూలో చెప్తున్నా, ఆయనే దేవుడు. అందుకే ఎట్లయినా సరే యేసు ప్రభు దేవుడు కాదనడానికి ఏ కోణంలో రుజువులు చెప్పండి దొరకవు. మీరు ఏ కోణంలో ఆయన దేవుడు కాదని ఎంత ప్రయత్నాలు చేసినా ఆయన దేవుడు కాదని నిరూపణ చెప్పండి చేయలేం. ఆయన దేవుడే, అడుగడుగునా దేవుడే, ప్రతి సందర్భంలో దేవుడే. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతికి చివరగా ఓషియా కూడా ఏమంటున్నాడు చూడండి. ఓషియా గ్రంథం 1వ అధ్యాయం, ఓషియా గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, జాలి నొందనిది అని ఆమెకి పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలి పడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. ఇదేమి చిత్రం! దేవుడు మాట్లాడుతూ దేవుడు అన్నాడట, బాగా వినాలి, దేవుడు మాట్లాడుతూ దేవుడు అన్నాడట, యెహోవా చేత నేను రక్షిస్తానులే అన్నాడట. మీకు అర్థమైందా? దేవుడు మాట్లాడుతూ అన్నాడట వారితో, యెహోవా చేత మిమ్మల్ని రక్షిస్తాను. ఇంతకీ ఆ రక్షించే యెహోవా ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు. ఆ మాట్లాడుతున్న దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. అంటే ఆయన యెహోవాయే, ఈయన యెహోవాయే. యెహోవా అంటే ఏంటంటే తండ్రి అని కాదు, యెహోవా అంటే నిత్యము ఉండేవాడు. ఇలా ప్రతి వచనాన్ని, ప్రతి సందర్భాన్ని అడుగునా మీరు కదపండి, యేసుక్రీస్తు వారిని గూర్చి ఎన్నో సందర్భాలు మనకి అలా తారసపడుతూనే ఉంటాయి. గమ్మత్తైన మాట ఏంటో చెప్పనా, మనం వదిలేసాం, పోయిన వారం మనం ధ్యానించి ముగిస్తానులేండి. స్టెఫను ఎత్తుకుంటాడు, అబ్రహాం సందర్భం, ఇస్సాకు సందర్భం, యాకోబు సందర్భం.
ఆ మోసేకి కనబడిన సందర్భం ఎత్తుకుని అది కోట్ చేస్తూ ఏమంటాడు చూడండి. ఆడికి వచ్చేసరికి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. ఎంత తమ్ముడు? 30 నుండి చూద్దాం. 40 ఏండ్లైన పిమ్మట సేనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలో అగ్నిజ్వాలలో ఒక దూత అతనికి ఆగపడింది. మోసే చూసి ఆ దర్శనముకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరగా రాగా అప్పుడు ఆ దూత అంటుందట ఏమని? మనం ఎన్నోసార్లు విన్నమాట, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడెను. ఎవరో ఉన్నారని ఆ దూత వైపుకి వచ్చి మాట్లాడుతుంటే అప్పుడు ఆ దూత ఏమందట? అబ్రహాము నమ్మిన దేవుడు, ఇస్సాకు నమ్మిన దేవుడు, యాకోబు నమ్మిన దేవుడని ఆ బైబులు చెబుతున్న దైవత్వం ఆ రోజు మోసేకి చెప్పిందట, నేనే ఆయన. గమ్మత్తైన మాట ట్రినిటీ ఇక్కడ కనబడుతుంది చూడండి. అందుకు ప్రభు, నీ చెప్పులిడుము, నీవు నిలుచున్న చోటు పరిశుద్ధం. మళ్ళీ ప్రభువు దూత మాట్లాడుతూ, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూసి తిని వారి మూలిగి వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడే నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పును. అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడని వారిని నిరాకరించిన ఈ మోసేని అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి మోసేకి తోడుగా వెళ్ళిన ఆ అధికారి ఎవరంటే చెప్పండి? యేసుక్రీస్తు. మోసేకి ధైర్యంగా నిలబడింది ఎవరు? ఆ దూత అంటే చెప్పండి, యేసుక్రీస్తు. మోసేకి అక్కడ ఏదైతే నియామకం జరుగుతుందో ఆ నియామకం ఎవరి ద్వారా జరిగింది చెప్పండి? అడుగున యేసుక్రీస్తు ప్రస్తావన. అడుగున అక్కడ లేడు, ఇక్కడ లేడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కాదు. చదివి చూడండి, మనోనేత్రాలు వెలిగింపబడి ఆదాము దగ్గర నుంచి సృష్టి కార్యముల దగ్గర నుంచి ఆయన కార్యాలు ఉన్నాయి. మరో మాట మీకు డౌట్ వచ్చేస్తుంది, సృష్టి కార్యాల్లో ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంటంటే 3 ఉన్నారు. మీరు జాగ్రత్తగా చదివితే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్నప్పుడు అంటే ఆది యందు భూమి ఆకాశాలు సృష్టిస్తున్నప్పుడు ఎవరున్నారు చెప్పండి? సృష్టించేవాడిని, సృష్టిని చేస్తున్నవాడిని ఏమంటారు చెప్పండి? సృష్టికర్త అంటారు. సృష్టికర్తను ఏమంటారు చెప్పండి? దేవుడు అంటారు. అది మరో మాట. మరి అక్కడ పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడంటే ఆ అల్లాడుచున్న ఆత్మ ఎవరు చెప్పండి? దేవుడు. అంటే ఆ సృష్టిలో సృష్టిని కూడా తయారు చేసే మరొక సృష్టికర్తగా పనిచేస్తుంది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఈయన కూడా సృష్టికర్త అయితే ఈయన ఏమంటారు చెప్పండి? దేవుడు అంటారు. కానీ ఇవేం చెప్పలేదు. ఇక నెక్స్ట్ మొదటి వచనంలోనే కనబడుతుంది, యెహోవా లేదా దేవుడు భూమి ఆకాశములను అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధ. వీళ్ళ 3 క్రియేటర్స్, వీళ్ళ 3 దేవుళ్ళు, వీరు 3ని కలిపితేనే బైబుల్ దైవత్వం. ఇదే బైబుల్ దైవత్వం ప్రతి దిక్కున మనకు కనబడుతుంది. గమ్మత్తైన మాట అని చెప్పిన ఇవేమి వివరించకుండా అన్నారు. ఆయన ముందున్నాడు, తర్వాత ఈయన పుట్టాడు, కొన్ని రోజులకి చిన్న ఆయన పుట్టాడట, ఈయన చిన్న తమ్ముడట, ఈయన పెద్ద అన్నయ్య అట. ఎవరు చూశారు? ఎలా అనగలుగుతున్నారు? మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వారిని తమ్ముడు అన్న, యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళు అని మీరు ఎలా అనగలుగుతున్నారని అడిగితే, మరి ఎబ్రీ పత్రికలో ఆయన అన్నాడుగా సహోదరులను పిలిచాడు అని. అంటే ఎబ్రీ పత్రిక సహోదరులు అంటే యెషయా గ్రంథం 6:9 ఏమన్నాడంటే చెప్పండి, ఆయన మనకు నిత్యుడగు తండ్రి. ఇప్పుడు ఏమంటారు? నాన్న అంటారా? ఇక్కడ సహోదరులు అనగానే అన్నయ్య అంటున్నారు, అక్కడ ఏమనుంది? తండ్రి అనుంది. మరో దిక్కున ఏముంది? సంఘం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన నీ భర్త అంది. ఇప్పుడు ఏమని పిలుస్తాయి? ఏమండి అంటావా? ఏమంటావా? ఆయన బంధం అర్థం అవడానికి ఆ బాండింగ్ కూర్చి రాయబడిన పదాలే తప్ప నీలా నాలా వరుసలు కలిపేస్తావని కాదు.
ఆయన దైవత్వం అడుగడుగునే కనబడుతుంది చూడండి. అందుకే క్రిస్మస్కి సుపరిచితంగా చదువుకునే ఒక వాక్యం ఉంది మనకి. అది సరిగ్గా ఇప్పుడు వరకు చదివిన సందర్భాలన్నిటికీ సరిపోతుంది. మీకా గ్రంథం చూద్దాం ఒకసారి, ముగించుకుందాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, ఈ రిఫరెన్స్ ఏ రిఫరెన్స్ చెప్పండి మనకి? క్రిస్మస్ రిఫరెన్స్ అది. రాబోతున్న శిశువును గుచ్చి బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అతను ఎలా వస్తున్నాడో ఈరోజే కొత్తగా వస్తున్నాడు అనుకోకు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. అది ఆయన శిశువుగా పుట్టినప్పుడే వస్తున్నాడు అనుకోకు. పురాతన కాలం దగ్గర నుంచి కనబడుతూనే ప్రత్యక్షమవుతూనే వచ్చాడు. అబ్రహాము సీరియస్గా ఫైట్ సీన్లో వస్తుంటే అబ్రహాం దగ్గరికి వెళ్ళి సీరియస్ టాక్స్ చేసాడట. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆ మాట్లాడిన మాటలు యేసుక్రీస్తు వారు శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం యోధా మనుషుల మధ్య, ఇశ్రాయేల్ మధ్య తిరుగుతుంటే మీరు ఎక్కువ అబ్రహాం మా తండ్రి అని ఫీల్ అవ్వకండి. మీ అబ్రహాం నన్ను చూసాడులే అనగానే వీళ్ళ కంగారు వచ్చేసిందట. ఎవరికి? మా తండ్రి ఎప్పుడు చూశాడంటే ఈ పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, వచ్చింది ఇప్పుడే కదా అనుకుంటున్నారు. ఆయన శరీర రీతిగా వచ్చింది ఇప్పుడు, ఆయన శరీరం లేకుండా వచ్చింది పలుమార్లు. మరో మాట చెప్పిన, ఆయన పరలోకంలో కూడా పుట్టలేదు. ఇప్పటివరకు మీరు ఎవరైనా వింటే అది సరి చేసుకోవాలి. ఆయన పరలోకంలో కూడా పుట్టలేదు. ఆయన పుట్టినవాడు కాదు, ఆల్రెడీ దేవుళ్ళలాగే చెప్పండి ఉన్నవాడు. అది ఎక్కడుందండి? మరి సామెత గ్రంథంలో నేను ప్రధాన శిల్పిగా ఉన్నప్పుడు, సృష్టి కార్యముల్లో ప్రధానమైన దానిగా ఉన్నప్పుడు అని ఉంది కదా, యేసుక్రీస్తు వారు గూర్చిగా అక్కడ ఉందని. ఇవన్నీ వచ్చే వారం ఆలోచిద్దాం, కంగారు అడుకోకండి. అదొక రెఫరెన్స్ చూసి మనం ముగించేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానం. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవునితో సమానం. అడుగుతున్నాను, దేవునితో సమానంగా ఉన్నవాడిని ఏమంటారు? ఏమంటారు? ఇంకా మాకు బయలుపరచబడలేదు అనకూడదు. దేవునితో సమానంగా ఉన్నవాడిని ఏమంటారు? దేవుడే అంటారు. దేవునితో సమానుడుగా ఉన్నవాడు తన సమానత్వాన్ని వదిలేసి కిందకి వచ్చేసాడట. ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయాడంటే ఈ రోజుకి ఆయన దేవుడని చెప్పిన నమ్మనంతగా మనుషుల మధ్య తనను తాను తగ్గించేసుకుంటాడు. అందుకే ఎప్పటికీ నమ్మట్లేదు. అంతగా అంత రుక్తిడికి ఎంత జీరో అయిపోయాడంటే ఈయన దేవుడంటే కూడా నమ్మలేకపోతున్నారంటే అంతగా తగ్గించేసుకున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. అంత తగ్గించుకుని వచ్చిన ఆయన వెళుతూ వెళుతూ అన్నాడట, నీ మహిమను మరలా నాకు ఇచ్చే. పూర్వం నీ దగ్గర ఏ మహిమ అయితే ఉండేదో ఆ మహిమను నాకు ఇచ్చే. పాత నిబంధన చదువుతున్నప్పుడు ఒక రెఫరెన్స్ మీకు గుర్తు రావాలి. నా మహిమను ఎవ్వడికి నేను ఏమనన్నాడు? యెహోవా మాట్లాడుతున్నప్పుడు నా మహిమను ఎవ్వరికి ఏమనన్నాడు? యేసుక్రీస్తు వారు భూలోకం నుంచి పరలోకానికి వెళుతున్నప్పుడు అన్నాడు, ఆ మహిమను నాకు ఇచ్చాను. అంటే మహిమను ఎవ్వనికి ఇవ్వనన్నా యెహోవా ఇక్కడికి వచ్చేసరికి ఆ మహిమను యేసుక్రీస్తు అన్నాడట. చెప్పండి, ఇచ్చామన్నాడు. మహిమను ఆరోపించుకునేది, మహిమను పొందుకునేది ఎవరు చెప్పండి? సామాన్య ప్రవక్త పొందుకోగలడా? సామాన్యుడైన మనుష్య కుమారుడు పొందుకోగలడా? ఎవరు పొందుకోగలరు? దేవుడు తప్ప. కొంతమంది ఎలా అంటున్నారు, ఆయన అప్పుడు దేవుడు, వచ్చిన తర్వాత మనిషి, తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా మాకు క్లారిటీ లేదన్నారు. గొడవలే. మరి ఎప్పటికి వస్తుందో ఎటో. అప్పుడు దేవుడు, వచ్చిన తర్వాత మనుష్యుడు, ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అది చెప్పడానికి మీకు విషయం చెప్పిన, యేసుప్రభుని దేవుడు అంటున్న పెద్ద పాపాత్మలు అన్నట్టు చూస్తున్నారు తెలుసా? అది పెద్ద విచిత్రంగా ఉంటుందండి. యేసుప్రభుని దేవుడు అనడం పెద్ద పాపం అన్నట్టు.
అలా పాపాత్ములా చూస్తున్నారు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఈయన కూడా యెహోవాయే, ఈయన కూడా దేవుడు. బైబిల్ అది చెప్తుంది. అందుకే చెప్తున్నాం సమా ఇజ్రాయేల్, ఆ సమా వాళ్ళనే కాదు చెప్పండి, మనకు కూడా చెప్పాడు. అయ్యో ఈ తరపు ఇశ్రాయేల్, క్రొత్త నిబంధన ఇశ్రాయేలు, వినుము నీ దేవుడు ఏకాదంటే ఆయన బహుళత్వం కలిగిన దేవుడు. తెలుగులో చదివేసి మనం ఏమనుకున్నామంటే నీ దేవుడు అయిన యెహోవా అద్వితీయుడు అనగానే వన్ అనుకున్నాం, ఒక్కడే, ఆయన లాంటి వాళ్ళు లేడు అనుకున్నాం. కానీ మూలంకి వెళ్ళేసరికి అక్కడ ఏముందంటే నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అనగానే అక్కడ మూలంలో ఏకాదనం. అక్కడంటే ఆ పదానికి అర్థం ఏంటంటే బహుళత్వం అని. నీ దేవుడైన వాడు ఈడు సాతాను కుమారుడు అన్నాడు బైబిల్లో. సాతాను కుమారుడు అనగానే సాతానికి పుట్టాడనా? కొంతమంది సాతానికి పుట్టాడని బాధలు ఉన్నాయి. అదో రకం. అది అవ దగ్గరికి ఏమొచ్చేసిందట చెప్పండి, అవ దగ్గరికి ఏమొచ్చిందట? పాము వచ్చిందట, ఐ లవ్ యూ అందట. ఉన్నాయా బాధలు తెలుసా? ఆయన ఎవరో చెప్తారండి. అదే ఇప్పుడు కొత్త వాళ్ళు వాళ్ళు తయారవుతారు. మళ్ళీ వాళ్ళు వచ్చి అన్నారట. ఆ చెప్పినప్పుడు సాతానుతో అవ్వమ్మకి ఆదాము లేని టైంలో తెలియని ఘోరమైన పాపం జరిగిపోతే ఓ పాము పిల్ల పుట్టిందట. ఆ పాము ఎవరు? కయ్యేని. అందుకని పాము బుద్ధులు వచ్చాయి అంటారు. చూడండి ఎలా కలుగుతున్నారు. ఏదో చెప్తాను, ఏదో మర్చిపోయాను. ఏం చెప్తాం అనుకున్నాను? కుమారుడు. వీడు సాతాను కుమారుడు అనగానే సాతానికి పుట్టాడని కాదు, పాము అవ్వమ్మ దగ్గరకు వచ్చి కలిసినట్టు ఆ చెబుతున్న ఆ థీరీ, అయ్యే రాంగ్ థీరీస్ అవి కాదు. సాతాను కుమారుడు అంటే వీడు సాతానికి ప్రతినిధి అని, ఏజెంట్ అటు. బర్నబా అని అంటారు, ఇతను ఆదరణ పుత్రుడు అంటారు. ఆదరణ పుత్రుడు అంటే ఆదరణకు పుట్టాడన్నా? ఆదరణ పుత్రుడు అంటే ఆదరణ ఒక వ్యక్తిత్వం ఉందా? ఆదరణకు పుట్టాడన్నా? కాదు. ఆదరణ పుత్రుడు అంటే ఆదరణ ఎలా ఉంటుందో ఆదరించే దానికి ప్రతీక ఎవరు చెప్పండి? బర్నబా. ఆదరణ పుత్రుడు, సాతాన పుత్రుడు. ఇలా ఈ పుత్రుడు అంటే పుత్రుడు అనగానే కుమారుడు, కుమారుడు అనగానే మనం అనుకుంటున్న కనే కుమారుడు కాదు. మనం అనుకుంటున్న కుమారుడు వేరు. చెప్పండి, బైబిల్లో చెబుతున్న కుమారుడు వేరు. ఆదరణ పుత్రుడు అన్నది ఎలా అయితే వేరుగుందో, దేవుని పుత్రుడు, దేవుని కుమారుడు అన్నప్పుడు కూడా అర్థం ఏంటో తెలుసా? దేవునికి ప్రతినిధి. ఆయన ఎగ్జాక్ట్గా చూపించే ఆయన ఇమేజ్ ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. అందుకే పిలుపుతో అంటాడు, నన్ను చూస్తే దేవుని చూసినట్టే అంటాడు. నన్ను చూస్తే దేవుడిని నీ ఎదుటి నేను కనబడుతున్నాను, నీకు తెలియట్లేదా దేవుడు ఎలా ఉంటాడో అన్నాడు. అంటే ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెస్ ఇమేజ్ చూపించాడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. అందుకే ఎన్ని కోణాలు చూసినా ఆయన దేవుడు 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 దేవుడు. ఇక మనం మిగిలిపోయింది ఏంటి చెప్పండి? యెహోవా వాక్. ఆ వాక్ ఏంటో, దాని మూలాలేంటో, దాని థీరీ ఏంటో, ఇమాన్యుయేల్ ఏంటో ఎన్నో ఉన్నాయి. వీలైతే వచ్చే వారానికి దీన్ని కథం చేద్దాం. మీకు ఆసక్తి ఉంటే ఇంకా పొడిగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నిజమే తండ్రి, పురాతనమైన సంగతులు పలుమార్లు ఎన్నోసార్లు మేము చదివాం తండ్రి. బహుశా మేము గ్రహించలేకపోయామేమో. తగిన సమయమందు తండ్రి మాకు అర్థమవ్వాలని తండ్రి మీరు దాచి ఉంచారేమో తండ్రి. మాకు అర్థమవుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యకరం. ఆగరు, యాకోబు, మోసే తండ్రి, అబ్రహాము, గిద్యోను, ఆదామవ్వల సృష్టి నిర్మాణంలో ప్రతి విషయంలో తండ్రి మీ కుమారుని పాత్ర ఎంత గంభీరంగా ఉందో మేము చూస్తున్నాం దేవా. ఇక క్రొత్త నిబంధన చెప్పక మునిపే పాత నిబంధన ఆయన గూర్చి గొంతె తరుస్తుంది. ఆయన దేవుడు 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 అని. మీ కలయికే, మీ వ్యక్తిత్వమే తండ్రి మాకు దైవత్వంగా పరిచయం చేయబడింది. అది గ్రహించలేని నాడు తండ్రి మేము ఏం విశ్వసిస్తున్నామో కూడా మాకు తెలియకుండా పరిచర్య చేస్తే అది అమాయకమైన పరిచర్య అవుతుంది. అందరికీ ఈ సంగతులు అర్థమవుతున్నాయో నాకు తెలియదు తండ్రి. అర్థం చేసుకున్న వారు ధన్యులు, అర్థం చేసుకోలేని వారు తండ్రి ఇంకనూ వారు అజ్ఞానంలోనే ఉండిపోయారని తండ్రి నేను చెప్పగలను. వారిని కూడా లేవనెత్తండి, వారిని కూడా ప్రేమించండి, వారికి కూడా అర్థమయ్యే తండ్రి జ్ఞానమును దయచేయండి. వినగలిగే చెవిని, గ్రహించే మనసును మరింతగా మీ బిడ్డలకు దయచేసి తండ్రి ఒకరినొకరు నిందించుకుని, ఒకరినొకరు బాధించుకుని తండ్రి క్రైస్తవ లక్షణం కాదని,
మూలాలేంటో కూర్చొని ప్రతి వాక్యాన్ని తిరగేసి సత్యాన్ని అంగీకరించి సత్యంలో నడవడమే మీ యొక్క లక్షణం అని గుర్తించే మనసును అందరికీ దయచేయండి తండ్రి. హేళన చేసుకుంటూ, నిందించుకుంటూ, బాధించుకుంటూ తండ్రి, ఒకరికి ఒకరు తండ్రి ఎద్దేవా చేసుకోవడం తండ్రి క్రైస్తవ లక్షణం కాదు. వాటన్నిటిని విడిచిపెట్టి తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఒక గౌరవం ఉంది. ఆ ప్రేమను మేము విడవక ప్రేమిస్తూనే ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి మరింత మార్గాలు తెరుస్తారని కోరుతూ, ఈ దినపు వాక్యాన్ని కూడా అనేకుల వినికిడిలో తండ్రి ఫలభరితంగా మీరు మారుస్తారని అర్థిస్తూ, దాన్ని మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని ఈ రోజుకి బాధ పెడుతూ, ఈ రోజుకి మా మీద చెడ్డ మాటలల్లా పలుకుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, బలపరచండి, వారికి ప్రేమను చూపించండి తండ్రి. ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి, అనేకులు తండ్రి ఇబ్బందుల్లో నలిగిపోతున్నారో వారిని కూడా తండ్రి మీరు లేవనెత్తండి తండ్రి. శక్యమైతే తండ్రి మరలా మీ చిత్తమైతే మరలా మేము కలుసుకుని విస్తరించి మాట్లాడుకోవడానికి మరింత జ్ఞానమును, మరింత తండ్రి అవకాశమును, మాకు కావలసిన ఆరోగ్యాన్ని దయచేస్తారని కోరుతూ, సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు ఎన్నో విలువైనటువంటి మాటలు అందించినటువంటి అన్నయ్య గారికి ఈ యొక్క ఆరాధన తరపున వందనాలు తెలియజేస్తున్నాను. సమయం అవుతుంది కనుక ఈ యొక్క సమయంలో ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. మరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రశాంత్ గారు వచ్చి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వచనాలు చదివి ప్రార్థన చేసి యొక్క కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఎవరైతే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారో వారు దయచేసి మీ చేతులు చాపి ఉంచండి. మరి రొట్టె ఇవ్వడానికి అలాగే ద్రాక్షరసం ఇవ్వడానికి వీలుగా ప్రతి ఒక్కరు కూర్చోవలసిందిగా లేదా మోకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. కొరింథీ పౌలు గారి పత్రికను రాస్తూ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చియు రక్తముని గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. ఓకే, ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసినట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. గతించిన కాలం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి మీ యొక్క నా తండ్రి మరి సజీవమైన రెక్కల చాట్ల మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఇట్టి రీతిగా నా తండ్రి ఆయుష్ను ఆరోగ్యమును దయచేస్తూ నా తండ్రి ప్రతిదినము మమ్మల్ని నా తండ్రి మీ కుమారుల ద్వారా అనేకమైన చోట్ల నుంచి నా తండ్రి వాక్యాన్ని వినిపింపచేస్తూ నా తండ్రి ప్రతిదినము మమ్మల్ని ఎంతగానో నా తండ్రి మీ యందు నా తండ్రి ఆసక్తులుగా ఉండడానికి మమ్మల్ని బలపరిచినందుకు మీకే స్తుతులు, స్తోత్రం నా తండ్రి. తండ్రి మీ కుమారుడైన నా తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క సాదృశ్యంగా నా తండ్రి ఆయనకి నా తండ్రి మరి ఆయన మా కొరకు నా తండ్రి చిందించిన రక్తానికి మరి నా తండ్రి ఆయన మా కొరకు నా తండ్రి తన ప్రాణాన్ని నా తండ్రి త్యాగం చేసి నా తండ్రి మరి మా కోసం నా తండ్రి మా పాపముల కోసం నా తండ్రి త్యాగమూర్తిగా నా తండ్రి ఈ యొక్క చరిత్రలో నిలిచిపోయారు తండ్రి. ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా మేము రొట్టెని తీసుకున్నప్పుడు ఆయన రక్తానికి సాదృశ్యంగా నా తండ్రి ద్రాక్షరసం తీసుకున్నప్పుడు నా